నమస్కారం గురువుగారు. నమస్తే అమ్మ. గురువుగారు, మనకి మే నెలలోని ఒకసారి ద్వాదశ రాశులు చూసుకున్నట్లయితే, అంటే ద్వాదశ రాశులలోని మొత్తం 12 రాశులు. సో, వాటి యొక్క రాశులు ఏ విధంగా ఉన్నాయి, అలాగే ఎవరి యొక్క జాతకం ఏ విధంగా ఉంది అన్నది ఒక్కసారి చూసుకున్నట్లయితే, మొదటగా చూసుకున్నట్లయితే మేషరాశి వారికి. సో, మేషరాశి వారికి వచ్చేసి మే నెలలో వారికి ఏ విధంగా ఉండబోతుంది అన్న అంశం గురించి మాకు ఒక్కసారి తెలియచేయండి గురువుగారు. తప్పకుండా అమ్మ. శ్రీ మహాగణాధిపతి నమః. ఈ 2024 సంవత్సరం మే నెల రాశి ఫలాల్లో భాగంగా మొట్టమొదటి రాశి అయినటువంటి ఈ మేషరాశి వారికి ఉన్నటువంటి గ్రహస్థితి, అంటే ఈ మే నెలలో గ్రహస్థితి అసలు ఫస్ట్ తీసుకుంటే ఎలా ఉందనేది చూద్దాం. దాంట్లో లాభంలో కుంభంలో శని సంచారం జరుగుతోంది. అట్లాగే గురుడు 2వ స్థానంలో సంచరిస్తున్నాడు, వ్యయంలో రాహువు, 6వ స్థానంలో కేతువు సంచరిస్తున్నాడు. అలాగే మిగిలిన గ్రహాలైనటువంటి రవిబుధ శుక్రులు ఈ మీనం, మేషం, వృషభ రాశుల్లో సంచరించడం అనేటువంటిది ఈ మాసం ప్రధానమైనటువంటి ఫలితాలని నిర్దేశిస్తోంది. ఈ మేషరాశి వారికి ఈ మాసం గ్రహ గతులను వెనక పరిశీలించి చూసినట్లయితే అధిక భాగం శుభ ఫలితాలే గోచరిస్తున్నాయి. అయితే ఇక్కడ మేషరాశిలో 3 నక్షత్రాలు ఉంటాయి. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, కృతికా నక్షత్రం మొదటి పాదం వరకు ఉన్నటువంటి నక్షత్ర పాదాల్లో జన్మించిన వాళ్ళందరినీ కూడా మనం మేషరాశి జాతకుల కింద పరిగణిస్తాం. అయితే ఈ మేషరాశి జాతకులకి ప్రధానంగా అతి ముఖ్యమైనటువంటి గ్రహం లాభస్థానంలో కుంభరాశిలో సంచరించడం వల్ల వీళ్ళు ఏ పని చేసినా కూడా ఈ నెలంతా చాలా బాగుంటుంది. అలాగే ఏ కార్యక్రమం మొదలుపెట్టినా దిగ్విజయంగా నడుస్తుంది. ఇక రెండవ విషయం ఏంటంటే, ఆ రెండవ అతి ప్రధాన గ్రహం అయినటువంటి గురుగ్రహం ఈ 2వ స్థానంలో వృషభ రాశిలో ప్రవేశించి మే 2వ తారీఖు నుంచి సంచరిస్తుంది. వృషభ రాశిలో ఈ రావడం వల్ల ఏంటంటే ఈ మేషరాశి వాళ్ళకి ఆర్థిక పరంగా మంచి లాభదాయకమైనటువంటి టైం అనేది స్టార్ట్ అయినట్టే చెప్పొచ్చు. అంటే ఎప్పుడైనా సరే ధనమూల మిదం జగత్ అంటారు. ఫైనాన్షియల్ గా ఈ మేషరాశి వాళ్ళకి ఈ గురుగ్రహ సంచారం ఈ నెలలోనే మొదలవుతుంది 2వ స్థానంలో. ఇక్కడ మొదలైనప్పుడు ఈ గురువు యొక్క శుభదృష్టి ఎలా ఉంటుందంటే, కుటుంబ పరంగా గతంలో ఏమన్నా చిక్కులుంటే అవి తొలగిపోతాయి. అట్లాగే ఫైనాన్షియల్గా గతంలో ఏదైనా అప్పులున్నా లేదా కొంత డబ్బు రావలసి ఆగిపోయి ఉన్నా అవి ఈజీగా చేతికి రావటం అనేటువంటిది జరుగుతుంది. సో ఈ మే నెలలో వాళ్ళకి అంత అనుకూలంగా దారి ఆర్థికంగా చాలా అనుకూలంగా అనేటువంటిది ఈ మాసం వీళ్ళకి గోచరిస్తుంది. అట్లాగే 6వ స్థానంలో కూడా కేతు సంచరిస్తున్నాడు. ఈ 6వ స్థానంలో కేతు సంచారం వల్ల ఏమవుతుందంటే ఎక్కువగా శత్రు బాధలు, 6వ స్థానం అంతా శత్రుస్థానం, రుణస్థానం, రోగస్థానం కనుక ఆ శత్రు బాధలు, రుణ బాధలు, రోగ బాధలు కూడా తగ్గుముఖపడతాయి. దీర్ఘకాలిక రోగులు ఎవరైనా ఉంటే వాళ్ళు చాలా వరకు ఉపశమనం పొందడానికి అవకాశాలు ఈ మాసంలో ఖచ్చితంగా ఏర్పడతాయి. ఇటువంటి అనేక శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. అయితే ఇక్కడ కొన్ని చిన్న ఇబ్బందులు కూడా వీళ్ళకి ఈ మాసంలో ఉంటున్నాయి. అవేంటంటే, రాశ్యాధిపతి అయినటువంటి కుజుడు కొంతకాలం పాటు మీనరాశిలో వ్యయంలో సంచరిస్తుంటాడు రాహుతో కలిసి. ఈ కుజరాహువులు ఎప్పుడైతే వ్యయస్థానంలో సంచరిస్తుంటారో ఈ నెలలో అన్నీ బాగానే ఉంటాయి, అంతా ఆర్థికంగా బాగుంటుంది, సమాజంలో కూడా మంచి గుర్తింపు ఉంటుంది, సమాజంలో మంచి పేరు ప్రతిష్టలు ఉన్నటువంటి వాళ్ళ యొక్క పరిచయాలు ఏర్పడతాయి. తద్వారా వీళ్ళు చేసేటువంటి పనిలో ముందంజ వేయగలుగుతారు. ఏదన్నా చాలా కాలంగా పెండింగ్లో ఉన్న సమస్యలు ఏమన్నా ఉంటే అవి కూడా తీరిపోతాయి. ఇటువంటి మంచి ఫలితాలు ఉన్నప్పటికీ కూడా ఈ కుజరాహులు వ్యయస్థానంలో సంచరించడం వల్ల కొంత అప్పుడప్పుడు అనుకోని అబ్స్టకిల్స్, అంటే అడ్డంకులు ఏర్పడుతూ ఉంటాయి. ఏ పని చేద్దామన్నా ఒక్కొక్కసారి సడన్గా తెలియకుండా ఆగిపోతూ ఉంటుంది. ఎట్లాగంటే, ఇప్పుడు మనం ఒక ప్రముఖమైన వ్యక్తిని కలవాలి, కలిసి మన పని ఏంటో చెప్పాలి, ఆ పని చేయించుకోవాలి అని వీళ్ళు బయలుదేరారు అనుకోండి, ఆ వ్యక్తి ఆ సమయానికి ఊళ్ళో ఉండడు, ఒకవేళ ఉన్నా కలవడానికి అవకాశం ఉండదు. ఇటువంటి ఇబ్బందులు అనేటువంటివి ఈ కుజరాహువుల వల్ల ఏర్పడుతూ ఉంటాయి. ఎట్లా ఉంటుందంటే, అన్నీ ఉన్నా కూడా అప్పుడప్పుడు వచ్చేటువంటి ఆటంకాలు కొద్దిగా చిరాకు పెడుతుంటాయి. ఇక్కడ మేషరాశి వాళ్ళకి సహజంగానే ఓపిక, పట్టుదల, ధైర్యం ఇవన్నీ చాలా ఎక్కువగా ఉంటాయి. తద్వారా వీళ్ళు ఏంటంటే ఈ చిన్న ఆటంకాలని, అడ్డంకుల్ని పెద్దగా పట్టించుకోకుండా ముందుకు ధైర్యంగా వెళ్ళిపోగలుగుతారు. తద్వారా మంచి శుభ ఫలితాలని పొందగలుగుతారు. ఇకపోతే ఈ మేషరాశి వాళ్ళకి ఈ కుజరాహు ప్రభావం వల్ల కొంత సర్పదోషం అనేటువంటిది ఏర్పడుతూ ఉంటుంది. సర్పదోషం ఏర్పడుతుంది.
ఈ సర్పదోషం వల్ల కొన్ని ఇబ్బందులు ఏంటంటే వీళ్ళకి ఆ, కొన్ని సందర్భాల్లో కొంతమంది కానీ ముఖ్యంగా 40 సంవత్సరాలు దాటినటువంటి మేషరాశి వాళ్ళకి కొంత అనారోగ్య సూచనలు ఏర్పడుతుంటాయి. వీళ్ళకే కాకుండా వీళ్ళ జీవిత భాగస్వామికి కూడా అనారోగ్య సూచనలు వచ్చే పరిస్థితులు ఉంటాయి అన్నమాట. ఇటువంటి వచ్చినప్పుడు సాధారణంగా వీళ్ళకి ధైర్యం ఎక్కువ అని ఇందాకే చెప్పుకున్నాం. వీళ్ళు దాన్ని లెక్క చేయకుండా ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు. అట్లా కాకుండా కొంచెం ఓపికగా ఆలోచించుకుని కాస్త వైద్య సలహా తీసుకోవటం, అవసరమైన పరిహారాలు చేసుకోవటం చేసేటట్లయితే ఈ మాసం అంతా ఎదురులేని మంచి ఫలితాలు అనేటువంటివి వీళ్ళకి ఏర్పడుతుంటాయి. ఇక ఈ మాసం మేషరాశి వాళ్ళకి ఏ రంగాల వాళ్ళకి ఎలా ఉంటుందనేటువంటి అంశాన్ని మనం పరిశీలిస్తే విద్యార్థులకైతే విద్యాయోగం చాలా బాగుంది, మంచి మార్కులు వస్తుంటాయి. అట్లాగే ఉద్యోగుల విషయానికి వచ్చేటట్లయితే మంచి అనుకున్న ప్లేస్కి ట్రాన్స్ఫర్స్ వస్తాయి, ప్రమోషన్స్ వస్తాయి, రావాల్సిన బకాయిలు కూడా వస్తాయి. ఇక మరి ముఖ్యంగా చెప్పుకోవాల్సింది వ్యాపారస్తుల గురించి చెప్పుకోవాలి. మేషరాశి వాళ్ళ విషయంలో వీళ్ళు మాత్రం ఏది పట్టుకున్నా బంగారంగా ఉంటుంది, ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఈ వ్యాపారస్తుల్లో కూడా బంగారం వెండి వ్యాపారాలు చేసే వాళ్ళకి ఇంకా అనుకూలంగా ఉంది, వస్త్ర వ్యాపారం చేసే వాళ్ళకైతే మరింత అనుకూలంగా ఉంది. ఇక ఎవరైతే ఫ్యాక్టరీస్ ఇండస్ట్రీస్ రన్ చేస్తుంటారో వాళ్ళకు కూడా ఈ మాసం మంచి శుభ ఫలితాలు అనేటువంటివి గోచరిస్తున్నాయి. రైతులకు వచ్చేటప్పటికి ప్రథమార్థం కంటే ద్వితీయార్థం కాస్త అనుకూలంగా ఉంది. కార్మికులకి కర్షకులకి కూడా ప్రథమార్థం కంటే ద్వితీయార్థమే బాగుంది. అంటే ప్రథమార్థం అంటే మే 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు, ద్వితీయార్థం అంటే మే 15 నుంచి నెలాఖరు వరకు. ఇక్కడ ఫస్ట్ పార్ట్ కంటే సెకండ్ పార్ట్ వీళ్ళకి అనుకూలంగా అనేటువంటిది గోచరిస్తోంది. ఇకపోతే ఈ మేషరాశిలో ఉన్నటువంటి సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి మాత్రం అంత అనుకూలమైన ఫలితాలు లేవు. ఉద్యోగ రీత్యా మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి, కొన్ని ఇబ్బందులు వచ్చే సూచనలు కూడా గోచరిస్తున్నాయి. ఇటువంటి ఫలితాలన్నీ ఈ మేషరాశి వాళ్ళకి గోచరిస్తున్నాయి. ఈ మాసంలో మరి ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ ఈ రాజకీయం అంటే ఎలక్షన్స్ నడుస్తున్నాయి కనుక ఎవరైతే మేషరాశి వాళ్ళు ఈ మాసంలో వీళ్ళు ఉంటారు కదా, వీళ్ళు పోటీ చేస్తుంటారు ఎలక్షన్స్లో. మే 13th ఎలక్షన్స్ ఉన్నాయి. ఈ మే నెల మేషరాశి వాళ్ళకి చాలా అనుకూలంగా ఉంది, విజయ అవకాశాలు మెండుగా ఉన్నాయి. 12 రాశుల్లో ఎవరు గెలుస్తారు అంటే అప్పటి నుండి ఒక పార్టీ, ఒక రాశికి సంబంధించిన వాడు ఉంటాడు. ఈయన మేషరాశి వ్యక్తి అనుకోండి, మేషరాశి వ్యక్తికే విజయ అవకాశాలు ఉంటాయి. అయితే ఎవరు గెలుస్తారు ఎవరు పెడతారు అనేటువంటిది జన్మ జాతక రీత్యా చెప్పాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ జన్మ జాతక రీత్యా ఎలా ఉన్నప్పటికీ అధిక భాగం గెలిచే అవకాశాలు మేషరాశి వాళ్ళకు గోచరిస్తాయి. ఇది ఇందులో ముఖ్యంగా చెప్పదగినటువంటి సూచన. ఓకే గురుగారు, మేషరాశి వారికి వచ్చేసి మే నెలలో ఏ విధంగా ఉండబోతుంది అనే అంశం గురించి అయితే మాకు చెప్పారు. ఆదాయం పరంగా అంతా బాగుంది అనేసి అని చెప్పారు, కానీ వాళ్ళకి సర్పదోషం ఉంటుంది అనేసి అని చెప్పారు. అలాగే ఏంటంటే కుటుంబ విషయానికి వస్తే భార్యాభర్తల మధ్య దాంపత్య జీవితం అనేది ఏ విధంగా ఉంటుంది, అలాగే మీరు చెప్పిన సర్పదోషం ఉన్న వారికి కూడా సో వారు ఎటువంటి రెమెడీస్ చేసుకుంటే వారికి బాగుంటుంది అంటారు? ఈ మాసంలో మేషరాశి వాళ్ళు కాస్త జీవిత భాగస్వామి ఆరోగ్య విషయంలో కానీ, జీవిత భాగస్వామితో భేదాభిప్రాయాలు రాకుండా కానీ కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. వీళ్ళు అంత దూరం దాదాపు తెచ్చుకోరు, భేదాభిప్రాయాలు వచ్చేంత దూరం తెచ్చుకోరు. ఒకవేళ ఏదైనా చిన్న చిన్నమైనా ఏర్పడినా వాటిని తొందరలోనే, అంటే చాలా ఈగోకి తీసుకోకుండా కొంచెం తొందరగా పరిష్కరించుకుంటే మంచిది. అలాగే వీళ్ళకి వచ్చేటప్పటికి ఈ కుజరాహువుల స్థితి వ్యయ స్థానంలో ఉండటం వల్ల అనవసరమైన ఖర్చులు వచ్చి మీద పడిపోతుంటాయి. వీళ్ళకి కుటుంబ పరంగా కూడా ఇప్పుడు సంతాన పరంగా ఒక ఖర్చు పెట్టాలనుకున్నారు, అది 2 రకాలుగా మారుతుంది. 1 లక్ష ఖర్చు పెట్టాలనుకున్న చోట 2 లక్షలు ఖర్చు అవుతుంది. ఇటువంటి వాటిని వీళ్ళు కంట్రోల్ చేసుకోవడానికి ఈ కుజరాహువులకు సంబంధించిన శాంతి పరిహార క్రియలు పాటించాలి, మంగళవార నియమాలు పాటించాలి. అంటే ఎలాగంటే మంగళవారం నాడు ఉదయం పూట ఆంజనేయ స్వామి గుడిలో ఈ సింధూరంతో కానీ తమలపాకులతో కానీ అర్చన చేయించి రాత్రి ఉపవాసం ఉండటం, ఇలాంటి నియమాలు పాటించడం చెయ్యాలి. అలాగే ఎవరైనా నాన్ వెజిటేరియన్ ఉంటే వీలైనంత వరకు మంగళవారం తినకుండా ఉంటే బెటర్. అలాగే ఇక వ్యయ స్థానంలో ఉన్న కుజరాహువుల యొక్క శాంతి కోసం సర్పక్షేత్రాలని సందర్శించాలి. సర్పక్షేత్రాలంటే మోపిదేవి, కాళహస్తి, నాగర్కోయిల్ ఇటువంటి సర్పక్షేత్రాలను సందర్శించేటట్లయితే ఆ కాస్త ఇబ్బందులు కూడా తొలగిపోతాయి. అధిక భాగం శుభ ఫలితాలే ఉన్నాయి కనుక చిన్న చిన్న పరిహారాలు చేసుకుంటే ఖచ్చితంగా మంచి స్థితికి వీళ్ళు వెళ్తారని చెప్పడంలో ఆలోచించక్కర్లేదు. 12 రాశుల్లో మేషరాశికి చాలా అద్భుతంగా ఉందని చెప్పొచ్చు.
ఓకే గురుగారు, మే నెలలో చూసుకున్నట్లయితే మేషరాశి వరకు వచ్చేసి ఏ విధంగా ఉండబోతుంది అనే అంశం గురించి మాకు చాలా చక్కగా తెలియజేశారు. ఇక మనం తదుపరి రాశి ఒక్కసారి చూసుకున్నట్లయితే వృషభ రాశి. ఈ వృషభ రాశి వారికి కూడా మే నెలలో వచ్చేసి వారికి ఏ విధంగా ఉండబోతుంది అనే దాని గురించి కూడా మాకు ఒక్కసారి తెలియచేయండి గురువుగారు. తప్పకుండా అమ్మ. వృషభ రాశి అంటే మనకి కృత్తికా నక్షత్రం 2, 3, 4 పాదాలు, రోహిణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, మృగశిర నక్షత్రం 1, 2 నక్షత్ర పాదాల్లో జన్మించిన వాళ్ళందరినీ కూడా వృషభ రాశి జాతకుల కింద పరిగణిస్తాం. అయితే ఇక్కడ ఈ వృషభ రాశి జాతకులకి జన్మరాశిలో గురుగ్రహ సంచారం అనేటువంటిది జరుగుతోంది. ఇది వీళ్ళకి కొన్ని విషయాల్లో చాలా బాగుంటుంది, 1-2 విషయాల్లో మాత్రం కొంచెం ఇబ్బంది అనేటువంటిది కలుగుతుంది. ఇకపోతే ఈ వృషభ రాశి వారికి దశమ స్థానంలో సంచరించేటువంటి శని సంచారం కొన్ని విషయాల్లో బాగుంటుంది. అంటే వీళ్ళకి వచ్చేటప్పటికి శుభాశుభ ఫలితాలు మిశ్రమంగా నడుస్తూ ఉంటాయి. అయితే ఏ రంగాల్లో శుభప్రదంగా ఉంటుంది, ఏ రంగాల్లో ఇబ్బంది కలుగుతుంది అనేటువంటి అంశం గురించి మనం కాస్త లోతుగా పరిశీలించినట్లయితే ఇక్కడ ఎవరైతే వృషభ రాశి అవివాహితులు ఉంటారో, అంటే పెళ్లి కాని వాళ్ళు ఉంటారో, వాళ్ళకి ఈ మాసం మంచి సంబంధాలు కుదురుతాయి. అంటే మే నెలలో వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఇంకా మంచి సంబంధాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి, తప్పనిసరిగా ఉంటాయి. ఎవరైతే చాలా కాలంగా మాకు వివాహం కుదరడం లేదు, అంటే కొంచెం ప్రతిదానికి అడ్డం వస్తుంది, మనిషి నచ్చితే జాతకం నచ్చట్లేదు, జాతకం నచ్చితే మనిషి నచ్చట్లేదు, ఇలాంటి సమస్య వస్తూ ఉంటుంది. ఆ సమస్యలు ఈ మాసం నుంచి వీళ్ళకి తీరిపోవటం మొదలవుతాయి. ఖచ్చితంగా ఇక్కడి నుంచి వాళ్ళకి వివాహ ఘడియలు మొదలైనట్టే. ఇది ఒకటి పక్క. దీంట్లో వీళ్ళకి మంచి శుభ ఫలితాలు అనేటువంటివి ఏర్పడతాయి. అట్లాగే కొంచెం దీర్ఘకాలిక అనారోగ్యాలు కూడా తగ్గుముఖం పడుతూ ఉంటాయి. ఎవరైతే కొంచెం దీర్ఘ రోగులు ఉంటారో వాళ్ళకి అనారోగ్యాలు తగ్గుముఖం పడతాయి. విద్యార్థుల విషయానికి వచ్చేటట్లయితే విద్యాయోగం చాలా బాగుంది. అంటే వీళ్ళు కోరుకున్న యూనివర్సిటీస్లో సీట్లు వస్తాయి. విదేశీ విద్య కోసం ప్రయత్నం చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో ఈ మాసంలో వాళ్ళకి విదేశీ యానకి సంబంధించినటువంటి పనులన్నీ కూడా చకచకా పూర్తి అయిపోతాయి. వీళ్ళు కోరుకున్న యూనివర్సిటీస్లో సీట్లు వస్తాయి. అట్లాగే ఉత్తీర్ణత శాతం, అంటే ఒక వృషభ రాశి విద్యార్థి ఉన్నాడు అనుకోండి, 60% వస్తుంది అనుకుంటే 70-80% కూడా రావచ్చు. అంటే కొంచెం బెటర్గానే ఉంది విద్యార్థులకి. అలాగే ఉద్యోగుల విషయానికి వచ్చేటట్లయితే వీళ్ళు అనుకున్న ప్లేస్కి అనుకున్నట్లుగా ప్రమోషన్లతో కూడిన ట్రాన్స్ఫర్స్ వస్తాయి. అట్లాగే వీళ్ళకి రావాల్సిన బకాయిలన్నీ కూడా, అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు అనుకోండి, టీఏలు డిఏలు ఇవన్నీ ఉంటాయి, వాటికి కావాల్సిన బకాయిలన్నీ కూడా వీళ్ళకి వచ్చేస్తాయి. ఇక ప్రైవేట్ రంగంలో ఉన్న వాళ్ళకి కూడా కాదు, ఈ బ్రాంచ్ కాదు, మనం ఇంకో బ్రాంచ్లో చేయాలనుకుంటున్నాం, లేదా ఈ కంపెనీ కాదు ఇంకో కంపెనీకి వెళ్ళాలనుకుంటున్నాం అనే వాళ్ళకి ఆ కోరిక తీరేటువంటి సమయం చాలా దగ్గరగా వచ్చిందని చెప్పొచ్చు. ఇక ఈ మాసం వీళ్ళకి ఇంకొక ప్రత్యేకత ఏంటంటే స్వగృహ యోగ్యతకి ఈ మాసం వీళ్ళకి బీజాలు పడతాయి. అంటే సొంత ఇల్లు కొనుక్కోవాలనుకుంటారు, సొంత ఫ్లాట్ కొనుక్కోవాలనుకుంటారు, వాళ్ళకి ఈ మాసం నుంచి అనుకూలమైనటువంటి ఫలితాలు కూడా మొదలవుతాయి. ఆ రకంగా కూడా వీళ్ళు ముందుకెళ్ళగలుగుతారు. ఇటువంటి మంచి శుభ ఫలితాలు ఉంటాయి. అయితే ఇక్కడ దశమ స్థానంలో కుంభంలో ఉన్న శని సంచార రీత్యా ఏమవుతూ ఉంటుందంటే చేసేటువంటి పనిలో వర్క్ ప్రెషర్ పెరిగిపోతుంటుంది. అంటే ఒక ఉద్యోగస్తుడు ఉన్నాడు అనుకోండి, వర్కింగ్ అవర్స్ పెరిగిపోతాయి. వ్యాపారస్తులు ఉన్నారనుకోండి, వాళ్ళు ఊహించిన దానికన్నా ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది. వ్యాపారంలో టర్న్ ఓవర్ పెరుగుతుంది, కానీ వాళ్ళు వచ్చినటువంటి ప్రాఫిట్స్ ఏవైతే ఉంటాయో తిరిగి మళ్ళీ వ్యాపారంలో పెట్టాల్సి వస్తుంది. మళ్ళీ తీసుకొచ్చి బిజినెస్ లోనే పెట్టాల్సి వస్తుంది. అది కొంచెం ఏమవుతుందంటే చేతిలో డబ్బు ఆడక కొంత టెన్షన్ ప్రెషర్ వీళ్ళకి వ్యాపారస్తులకి బాగా పెరుగుతూ ఉంటుంది. ఇక ఎవరైతే నిరుద్యోగులు ఉంటారో వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఈ మాసం నుంచి వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు బలంగా పెరుగుతున్నాయి. గట్టిగా ప్రయత్నం చేయొచ్చు, తప్పకుండా వస్తుంది. అలాగే వీళ్ళకి లాభస్థానంలో ఉన్న కుజ రాహుగ్రహాల సంచార రీత్యా కొన్ని ప్రత్యేకమైన లక్షణాలు, వీళ్ళకి ప్రత్యేకమైనటువంటి పరిస్థితులు వీళ్ళకి రాబోతున్నాయి. ఏంటంటే రాదు అనుకున్నటువంటి డబ్బు ఏదైతే ఉంటుందో అది వస్తుంది వీళ్ళ చేతికి. అంటే గతంలో ఆ గతంలో ఎవరికైనా డబ్బులు ఇచ్చారు, అప్పులు ఇచ్చా ఇవ్వచ్చు, చేయబదులు రీత్యా ఇవ్వచ్చు, అవసరానికి సాయపడటానికి ఇవ్వచ్చు, అది వీళ్ళకి చేతికి తిరిగి వస్తుంది. అట్లాగే కోర్టు కేసులు ఇలాంటి వాటిలో కూడా వీళ్ళు ఏదన్నా ఉంటే వాళ్ళకి దాంట్లో విజయం అనేటువంటిది లభిస్తుంది. ఇటువంటి మంచి శుభ ఫలితాలు ఉంటాయి. అలాగే జీవిత భాగస్వామితో కూడా చక్కగా సఖ్యత ఏర్పడుతుంది.
అలాగే విందు వినోద కాలక్షేపాలు చేస్తుంటారు. ఈ మాసం ఇలా కుటుంబ పరంగా మంచి శుభ ఫలితాలు అనేటువంటివి వీళ్ళకి గోచరిస్తున్నాయి. ఈ మాసంలో ముఖ్యంగా ఎలక్షన్స్ జరుగుతున్నాయి కనుక రాజకీయ నాయకుల విషయం ఒకసారి ప్రస్తావించుకుంటే వృషభ రాశి రాజకీయ నాయకులకు కూడా చాలా అనుకూలంగా ఉంది. కనుక ఈ పోటీ చేసే రాశుల్లో ఎవరు ఎంతమంది ఉన్నా ఈ ప్రపంచం మొత్తంలో ఎంతమంది ఉన్నా వీళ్ళు 12 రాశుల కిందే పరిగణించబడతారు. గెలుపు ఓటముల్ని మనం వ్యక్తిగత జాతక రీత్యా నిర్ణయిస్తాం, కానీ గెలిచేటువంటి అవకాశం ఎవరికి ఎక్కువ ఉంది అనేది చూస్తాం. దాంట్లో ఈ వృషభ రాశి వాళ్ళు కొంచెం అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మేషరాశి వాళ్ళ తర్వాత వృషభ రాశి వాళ్ళకి వీళ్ళకి విజయ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అని ఖచ్చితంగా చెప్పొచ్చు. ఇక సాఫ్ట్వేర్ రంగంలో ఉండేటువంటి వాళ్ళకి మాత్రం అంత పాజిటివ్గా లేదు. ముఖ్యంగా విదేశాల్లో ఉండేటువంటి సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వాళ్ళు మాత్రం కొంచెం కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. సమస్యలు కొంచెం ఉద్యోగం రిస్క్ లో పడే పరిస్థితులు కూడా గోచరిస్తున్నాయి. ఈ విషయంలో కొన్ని శాంతి పరిహార క్రియలు చేసుకోవటం మంచిది. ఓకే గురువు గారు, వృషభ రాశి వారికి వచ్చేసి మే నెలలో ఏ విధంగా ఉండబోతుంది అనే దాని గురించి అయితే మాకు తెలియజేశారు. అలాగే ఆదాయం పరంగా చూసుకున్నట్లయితే వారికి కొంచెం ఆకస్మిక ధనలాభం కలిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఈ మాసంలో అనేసి అని చెప్పారు. అలాగే వీరికి కుటుంబ విషయానికి వచ్చే దాంపత్య జీవితంలోనే వారికి ఏ విధంగా ఉండబోతుంది అనే దాని గురించి కూడా ఒకసారి తెలియజేయండి గురువు గారు. కుటుంబ జీవితం మాత్రం చాలా బాగుంటుందమ్మా. జీవిత భాగస్వామితో చక్కటి సఖ్యత ఏర్పడుతుంది. అట్లాగే వీళ్ళకి ఏంటంటే కొంచెం ఈ మాసం శనీశ్వరుడి యొక్క అనుగ్రహం కొంచెం కష్టంగా ఉంది. అలాగే పంచమ స్థానంలో ఉన్న కేతు గ్రహ సంచార రీత్యా ఒక్కొక్క టైంలో కొంత మానసికంగా డల్ అవుతుంటారు. అంటే ఒకసారి తీసుకోవాల్సిన నిర్ణయం తీసుకోలేక డల్ అయిపోతారు. అంటే అర్థం కాదనమాట, ఏ నిర్ణయం తీసుకుంటే ఏ ప్రాబ్లం అవుతుంది, ఇట్లా కొన్ని ఇబ్బందులు ఉంటాయి. సంతానపరమైన చిక్కులు కూడా కొన్ని ఏర్పడుతూ ఉంటాయి. దీనికి వీళ్ళు చేయాల్సిందల్లా ఏంటంటే శనికేతువులకు సంబంధించిన శాంతి పరిహార క్రియలు పాటించాలి. అంటే శనికి సంబంధించి మందపల్లిలో గాని, శని సింగనాపూర్లో గాని, తిరునాలారులో గాని శనీశ్వరుడికి తైలాభిషేకం జరిపించుకోవటం చేయొచ్చు. అలాగే శనివారం నాడు ఆంజనేయ స్వామి వారికి ఆకుపూజ జరిపించడం, లేదంటే శనివారం నాడు మీ దగ్గరలో ఉన్న నవగ్రహాలయాల్లో శనీశ్వరుడికి తైలాభిషేకం జరిపించడం, శనివారం సాయంత్రం ఉపవాసం ఉండటం, శనివారం నాన్ వెజ్ తీసుకోకుండా ఉండటం, ఇలాంటివి చేసేటట్లయితే మంచి శుభ ఫలితాలు ఉంటాయి. అలాగే కేతుకు కూడా సంబంధించి కొన్ని శాంతి పరిహార క్రియలు జరిపించుకోవాలి. ఎవరైతే సంతాన పురోభివృద్ధి కోరుకుంటారో, సంతానం విషయంలో రిస్క్లు ఫేస్ చేస్తున్నారో వాళ్ళు మాత్రం ఈ మాసం బుధవారం నాడు గణపతిని గరికతో అర్చించటం, కేతుగ్రహ శాంతి కొరకు జపం దానం చేయటం ఇలాంటివి చేసుకునేటట్లయితే తప్పనిసరిగా ఆ సమస్యలు తీరుతాయి. ఓకే గురువు గారు, వృషభ రాశి వారికి వచ్చేసి మే నెలలో ఏ విధంగా ఉండబోతుంది అనే దాని గురించి అయితే మాకు తెలియజేశారు. ఇక మనం తదుపరి రాశి అనేది ఒక్కసారి చూసుకున్నట్లయితే మిథున రాశి. ఈ మిథున రాశి వారి యొక్క జాతకరీత్యా ప్రభావం మనకి చూసుకున్నట్లయితే మే నెలలో వచ్చేసి వారికి ఏ విధంగా ఉండబోతుంది అనే అంశం గురించి కూడా ఒక్కసారి తెలియచేయండి గురువు. అలాగేనమ్మా, మిథున రాశి అంటే ఇక్కడ మనకి మృగశిర నక్షత్రం 3-4 పాదాలు, ఆరుద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పునరసు నక్షత్రం 1, 2, 3 పాదాల వరకు ఉన్నటువంటి నక్షత్ర పాదాల్లో జన్మించిన వాళ్ళందరినీ మనం మిథున రాశి జాతకుల కింద పరిగణిస్తాం. అయితే ఈ మాసం వీళ్ళకి వచ్చేసి అర్ధాష్టమ కేతు అంటే కన్యలో కేతు సంచారం జరుగుతోంది, భాగ్యస్థానంలో శని, అలాగే వీళ్ళకి గురుడు వ్యయస్థానంలో సంచరిస్తున్నాడు. ఈ కనుక ఇక్కడ ఏమవుతుందంటే ప్రధాన గ్రహాల యొక్క సంచారం కొంచెం వీళ్ళకి ఈ మాసం కాస్త వ్యతిరేకంగా ఉంది. కనుక వీళ్ళు ఈ మాసం ఎక్కువగా రెమెడీస్ మీద బేస్ అవటం మంచిది. అంటే పరిహారాల మీద ఎక్కువగా బేస్ అవ్వాలి. అయితే కొంచెం ఎలా ఉండబోతుంది అనేటువంటిది కొంచెం తెలుసుకుంటే కొన్ని జాగ్రత్తలు కూడా పాటించవచ్చు. ఎట్లాగంటే ఇక్కడ విద్యార్థుల విషయంకి వచ్చామనుకోండి, చతుర్థంలో కేతు ఉండటం వల్ల వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన స్థాయికి వీళ్ళు రీచ్ కాలేకపోతారు. అంటే వీళ్ళు ఫలానా సీట్ వస్తుంది అనుకున్నారు అనుకోండి, రాకపోవచ్చు. అలాగే కాంపిటీషన్ ఎగ్జామినేషన్స్ రాసిన వాళ్ళు కొంత నిరుత్సాహానికి గురయ్యే పరిస్థితి కూడా గోచరిస్తుంది. ఇక ఉద్యోగులు విషయానికి వచ్చేటట్లయితే వాళ్ళకి ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా వాళ్ళకి అనవసరమైన ప్లేసెస్కి ట్రాన్స్ఫర్స్ జరగచ్చు, పనిష్మెంట్ ఏరియాస్కి పంపించవచ్చు, ఇటువంటివి జరగచ్చు. ఇది ప్రభుత్వ రంగం కావచ్చు, ప్రైవేట్ రంగం కావచ్చు. కాబట్టి ఇటువంటి కొన్ని ఇబ్బందులు అనేటువంటివి ఏర్పడబోతున్నాయి. మిథున రాశిలో కాస్త వ్యాపార రంగంలో ఉన్న వాళ్ళకి మాత్రం బాగుంది. అంటే వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళకి ఎవరికైనా సరే ఫైనాన్షియల్గా బాగుంది, ఆర్థిక పురోభివృద్ధి ఉంది. వీళ్ళు బిజినెస్లో టర్న్ ఓవర్ పెంచుకోగలుగుతారు, కొత్తగా బ్రాంచ్లు, కొత్తగా ఫ్రాంచైజీలు చేసుకోగలుగుతారు. ఇటువంటి శుభ ఫలితాలు మిథున రాశి వాళ్ళకైతే బలంగా గోచరిస్తున్నాయి. ఇక రాజకీయ నాయకుల విషయానికి వచ్చేటట్లయితే వీళ్ళకి ఈ మాసం అనుకూలంగా లేదమ్మా. మేషరాశి వాళ్ళు, వృషభ రాశి వాళ్ళు గెలిచే అవకాశాలు ఉన్నాయని చెప్పాము. ఇక్కడ అట్లాగే మిథున రాశి వాళ్ళకి మాత్రం
గెలిచే అవకాశాలు తక్కువ ఉన్నాయి. ఓకే. ఒకవేళ వీళ్ళు గనక వీళ్ళ వ్యక్తిగత జాతక రీత్యా ఆ ఏరియాలో గెలిచిన వాళ్ళ పార్టీ గెలిచే అవకాశం లేదు, అంటే అధికారంలోకి రాదు. ఓకే, వీళ్ళు గెలిచినా కానీ పార్టీ గెలిచే అవకాశం పార్టీ లేదు. అవకాశంలోకి రాదు. అంటే ఇక్కడ వాళ్ళకి పార్టీ అధికారంలోకి రాకపోయేటప్పటికి గెలిచిన ఉపయోగం ఉండదు. ఓకే. ఎప్పుడు ఉపయోగం ఉంటుంది పొలిటీషియన్స్ కి? వాళ్ళు గెలవాలి, పార్టీ వాళ్ళ గెలవాలి. పార్టీ గెలిచి స్టేట్ లో అధికారంలోకి రావాలి. ఇటువంటి చోట ఉపయోగం ఉంటుంది. వాళ్ళు ఒక్కళ్ళే గెలిచి ఉపయోగం ఏముంటుంది? అవును. పెద్దగా యూజ్ ఉండదు. అంటే వాళ్ళ జాతక బలం మీద గెలవచ్చు. ఇది కొంచెం కాస్త అర్థం చేసుకోవాలన్నమాట. వ్యక్తిగత జాతక రీత్యా ఎవరైనా గెలవచ్చు, కానీ గోచార రీత్యా వీళ్ళు గెలిచినా వీళ్ళ పార్టీ గెలిచే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. ఇది రాజకీయ నాయకుల విషయానికి వచ్చేటట్లయితే. ఇక సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వాళ్ళకైతే వీళ్ళకి కొంత వ్యతిరేకత బలంగా ఉంది. వేరే ఉద్యోగానికి ముందుగానే ప్రయత్నం చేసుకోవటం అనేటువంటిది ముఖ్యంగా చెప్పదగినటువంటి సూచన. ఇకపోతే ముఖ్యంగా మిథున రాశి వారికి చెప్పదగిన విషయం ఏంటంటే, ఆత్మవిశ్వాసం చాలా మంచిది, కానీ అతి విశ్వాసం అనేది కొన్ని సందర్భాల్లో ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఇక్కడ ఆత్మవిశ్వాసంతో అడుగేయటం వరకు పర్వాలేదు, కానీ అంతా మనవాళ్లే అనుకుని పక్కన ఉన్నటువంటి వాళ్ళు ఏది చెప్తే అది చేసుకుంటూ వెళితే మాత్రం కొన్ని విపత్కరమైన పరిస్థితులు ఈ మాసంలో వీళ్ళకి ఏర్పడబోతున్నాయి. అది వాళ్ళు ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా ఇబ్బందులు వస్తూ ఉంటాయి. ఇక్కడ ఏం జరుగుతుందంటే, సహజంగానే మిథున రాశి వాళ్ళకి మంచి సూక్ష్మ బుద్ధి ఉంటుంది, పరిశీలన దృక్పథం బలంగా ఉంటుంది, ఏ విషయాన్నైనా కూలంకషంగా చర్చించగలుగుతారు, మంచి వాక్చాతుర్యం ఉంటుంది. ఒక ఇద్దరు బలమైన శత్రువులు ఎవరైనా ఉంటే వాళ్ళ మధ్యలో ఈ మిథున రాశి వ్యక్తిని కూర్చోబెడితే వాళ్ళని ఫ్రెండ్స్ని చేయగలుగుతారు, కలిపేయగలుగుతారు. మంచి క్లోజ్ ఫ్రెండ్స్ని ఇద్దరిని పెట్టి ఈ మిథున రాశి వ్యక్తిని మధ్యలో పెడితే వాళ్ళిద్దరిని విడగొట్టగలుగుతారు. అంత టాలెంట్ ఉంటుంది. కలిపే శక్తి వాళ్ళకే ఉంది, విడదీసే శక్తి కూడా రెండు శక్తులు వాళ్ళ దగ్గర ఉన్నాయి. అంత శక్తివంతులైనటువంటి మిథున రాశి వాళ్ళ బుద్ధి సూక్ష్మతకి కూడా ఈ మాసం మాత్రం పరీక్షాకాలం అని చెప్పొచ్చు. కనుక ఏం చేయాలంటే, వీలైనంత వరకు కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలు తీసుకోవటం, కుటుంబంలో ఎవరి జాతకం బలంగా ఉంటుందో వాళ్ళ మాట మీద వెళ్ళడం. అలాగే ఒకవేళ ఏదన్నా ఒక కొత్తగా ప్రాపర్టీ ఏదైనా కొనాలనుకున్నారు అనుకోండి, వీళ్ళ పేరు మీద కాకుండా జీవిత భాగస్వామి పేరు మీదో పిల్లల పేరు మీదో అవకాశాన్ని బట్టి వేరే వాళ్ళ పేరు మీద కొనుగోలు చేయటం, ఇలాంటివి చేసేటట్లయితే మంచి శుభ ఫలితాలు అనేటువంటివి వీళ్ళకి ఏర్పడతాయి. ఇటువంటి పరిస్థితులు మిథున రాశి వాళ్ళకు గోచరిస్తున్నాయి. ఏదేమైనప్పటికీ మిథున రాశి వాళ్ళు మాత్రం ఈ మాసం వ్యక్తిగత జన్మజాతక రీత్యా తగిన శాంతి పరిహార క్రియలు చేసుకోవటం అనేటువంటిది ముఖ్యంగా చెప్పదగినటువంటి సూచన. ఓకే గురువుగారు, మిథున రాశి వారికి వచ్చేసి ఈ మాసం చూసుకున్నట్లయితే మే నెలలో వచ్చేసి కొంచెం ఇబ్బందిగానే ఉంది అనేసి అని చెప్పారు. ఆర్థిక పరంగా అయినా కానీ, కుటుంబ పరంగా అయినా కానీ, మొత్తానికైతే మిథున రాశి వారికి వచ్చేసి మే నెలలో కాస్త ఇబ్బందిగా ఉంది. కానీ వాళ్ళు రెమెడీస్ పైన అంటే పరిహారాల మీద డిపెండ్ అయి ఉంటే మాత్రానికి బాగుంటుంది అనేసి అని చెప్పారు. అలాగే వారికి ఉన్న ఆర్థిక ఇబ్బందులు కానీ, లేదంటే వాళ్ళకున్న సమస్యలు కానీ కొంచెం తగ్గుముఖం పట్టాలి అంటే వారు ఎటువంటి రెమెడీస్ చేసుకుంటే బాగుంటుంది అంటారు? ముఖ్యంగా ఎవరైతే జీవిత భాగస్వామితో భేదాభిప్రాయాలు ఉంటాయో వాళ్ళు మాత్రం గురువుకి సంబంధించిన శాంతి పరిహార క్రియలు చేసుకోవాలి. అంటే గురువుకు సంబంధించిందంటే దత్తాత్రేయ స్వామి వారి దర్శనం చేసుకోవటం, అంటే దత్త మందిరాలు సందర్శించటం, సద్గురువులను ఆశ్రయించటం. ఇక్కడ సద్గురువులు అంటే గడ్డాలు పెంచిన వాళ్ళందరూ సద్గురువులు కారు, వేషం వేసిన వాళ్ళందరూ సద్గురువులు కారు. వాళ్ళని వెతికి పట్టుకోవాల్సిన బాధ్యత ఎవరైతే కావాలనుకుంటారో వాళ్ళ మీదే ఉంటుంది తప్ప ఈ వీళ్ళు కరెక్ట్ వీళ్ళు కాదని మనం చెప్పలేము. ఒకవేళ అలా ఎవరు దొరకరు అనుకుంటే దక్షిణామూర్తి స్తోత్రం చదువుకోవటం కానీ, గురు చరిత్ర పారాయణ చేయటం కానీ చెయ్యాలి. గురువారి నియమాలు పాటించాలి. అట్లాగే మరి ముఖ్యంగా వీళ్ళు చేయవలసింది ఏంటంటే, ఎవరైతే స్వగృహ యోగ్యత కోసం ప్రయత్నం చేస్తుంటారో వాళ్ళు మాత్రం తప్పనిసరిగా సర్పశాంతి పరిహార క్రియను జరిపించుకోవటం, అంగారక పాశుపత హోమం చేసుకోవటం, ఇటువంటివి చేసేటట్లయితే తప్పనిసరిగా శుభ ఫలితాలు అనేటువంటివి ఉంటాయి. అంటే వాళ్ళకి ఇక్కడ మిథున రాశి వాళ్ళకి ఈ మాసం నుంచి వాళ్ళకి ఎక్కువ అనిపిస్తుంటుంది ఏంటంటే, నాకు ఎవరికైతే స్వగృహం ఉండదో వాళ్ళకి ఎక్కువగా అనిపిస్తుంటుంది ఏంటంటే, నాకు స్వగృహం కావాలి, నేను ఒక సొంత ఇల్లు, అంటే సొంత ఇంటి కళ అంటాం కదా, ఒక ఇల్లుని ఏర్పరచుకోవాలి, నాకంటూ ఒక నీడ ఏర్పరచుకోవాలనేటువంటిది కోరిక బలంగా పెరుగుతూ ఉంటుంది. ఈ పెరిగినప్పుడు వీళ్ళకి చేయాల్సిందల్లా కుజ రాహువులకు సంబంధించి, కేతువుకి సంబంధించిన శాంతి పరిహార క్రియలు చేసుకుంటే తప్పనిసరిగా వాళ్ళకి స్వగృహ యోగ్యత అనేటువంటిది ఈ మాసంలో ఏర్పడుతుంది. ఇక తల్లిదండ్రుల ఆరోగ్య విషయంలో కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి.
అవసరమైనప్పుడు ఇప్పుడు సహజంగా ఏం చేస్తామంటే మనకున్న పని ఒత్తిడిలో వాళ్ళ ఆరోగ్యం బాగున్నా బాగుండకపోయినా సరే తర్వాత చూద్దాంలే అంటుంటాం. అట్లా అనకూడదు. ఖచ్చితంగా వాళ్ళకి ఏ ఇబ్బంది వచ్చినా వెంటనే వాళ్ళని తగిన మెడికేషన్, తగిన వైద్య సదుపాయం అందించడం ఇటువంటివి చేస్తే మంచిది. చేయకపోతే కొంత ఇబ్బంది కలిగే అవకాశం అనేటువంటిది ఏర్పడుతుంది. ఓకే గురువుగారు, మిథున రాశి వారికి వచ్చేసి మే నెలలో ఏ విధంగా ఉండబోతుంది అనే దాని గురించి అయితే మాకు తెలియచేశారు. ఇక మనం తదుపరి రాశి చూసుకున్నట్లయితే కర్కాటక రాశి. ఈ రాశి వారికి కూడా వచ్చేసి మే నెలలో అంటే వారి యొక్క జాతక రీత్యా ప్రభావం వారికి ఏ విధంగా ఉండబోతుంది అనే దాని గురించి కూడా ఒకసారి తెలియచేయండి గురువుగారు. కర్కాటక రాశి అంటే పునరసు నక్షత్రం 4వ పాదం, పుష్యమి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఆశ్లేష నక్షత్రం 1, 2, 3, 4 నక్షత్ర పాదాల్లో జన్మించిన వాళ్ళందరినీ కూడా మనం కర్కాటక రాశి జాతకుల కింద పరిగణిస్తాం. అయితే వీళ్ళకి మాత్రం ఈ మాసం అధిక భాగం శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. అయితే వీళ్ళకి ఆర్థికంగా మంచి పురోభివృద్ధి వచ్చేటువంటి టైం దగ్గరకు వచ్చింది. సమాజంలో మంచి పేరు ప్రతిష్టలు ఉన్నటువంటి వ్యక్తులు వీళ్ళ పక్కన నిలబడతారు. అలాగే వీళ్ళ పలుకుబడి పరపతి బాగా పెరుగుతుంది. ఇక వీళ్ళు ఏ పని మొదలుపెట్టినా కూడా విజయవంతంగా పూర్తయిపోతుంది. వీళ్ళు ఏం చేయాలనుకున్నా ఈ మాసంలో చక్కగా ప్రారంభించవచ్చు, ఇబ్బంది లేదు. అలాగే మరొక ముఖ్యమైన ప్లస్ పాయింట్ ఏంటంటే వీళ్ళకి ఎవరైతే అవివాహితులు అంటే పెళ్లి కాని వాళ్ళు ఉంటారో వాళ్ళకి పెళ్ళి అయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. అంటే మంచి సంబంధాలు తప్పనిసరిగా వస్తాయి. సంతాన ప్రాప్తి కోసం ప్రయత్నం చేసేటువంటి వాళ్ళకు కూడా పూర్తి స్థాయి శుభ ఫలితాలు ఏర్పడబోతున్నాయి. ఎక్కువ శాతం ఈ మాసం వీళ్ళకి సంతాన ప్రాప్తి అంటే కొంతమంది ఆల్రెడీ కర్కాటక రాశి వాళ్ళు సపోజ్ ప్రెగ్నెంట్ ఉన్నారనుకోండి, ఈ మాసం అయితే ఎక్కువ శాతం మగపిల్లలు జన్మించే అవకాశం వీళ్ళకి అంటే పుత్ర సంతాన ప్రాప్తి కూడా కలిగే పరిస్థితి బలంగా గోచరిస్తుంది. అటువంటి అధిక భాగం శుభ ఫలితాలు వీళ్ళకి గోచరిస్తున్నాయి. అలాగే ఈ మాసం రాజకీయ నాయకుల విషయాన్ని తీసుకుంటే రాజకీయ నాయకులకి చాలా బాగుంది. ఈ గెలుపు ఓటములు విషయానికి వచ్చేటట్లయితే వాళ్ళ వ్యక్తిగత జన్మజాతక రీత్యా పరిశీలించాలి. కానీ ఎక్కువ భాగం మేషరాశి, వృషభ రాశి తర్వాత కర్కాటక రాశి వాళ్ళకి విజయావకాశాలు పుష్కలంగా ఉన్నాయి. వీళ్ళు గెలుస్తారు. వీళ్ళ పార్టీ కూడా ఇక్కడ అధికారంలో రాష్ట్రంలోకి వచ్చే అవకాశాలు బలంగా గోచరిస్తున్నాయి అన్నమాట. అంటే రాజకీయ నాయకులకు మంచి శుభ ఫలితాలు ఉన్నాయి. ఇక వ్యాపారస్తుల విషయానికి వచ్చేటట్లయితే బంగారం వెండి వ్యాపారాలు చేసే వాళ్ళకి చాలా బాగుంది. వాళ్ళకి టర్నోవర్ బాగా పెరుగుతుంది. మరి బంగారం టర్నోవర్ ఎలా పెరుగుతుంది? బంగారం రేట్ చూస్తేనేమో అక్కడెక్కడో ఉంది. అయినా సరే వీళ్ళకి మాత్రం బిజినెస్ ఏమాత్రం తగ్గదు, చక్కగా పెరుగుతుంది. ఈ విషయంలో వీళ్ళు చాలా ధైర్యంగా ఉండొచ్చు. బంగారం రేటు 1,00,000 కూడా వెళ్ళొచ్చు. చాలా ఈజీగా 1 or 2 yearsలో వెళ్ళిపోయే అవకాశాలు బలంగా ఉన్నాయి. కానీ వీళ్ళకైతే మాత్రం వ్యాపారం తగ్గదు. తప్పకుండా వీళ్ళకి వ్యాపారం అనేది పెరుగుతుంది. అలాగే వస్త్ర వ్యాపారులకు కూడా చాలా బలంగా ఉంది. ఇక వ్యాపారస్తుల విషయంలో పాలతో వ్యాపారం చేసేవాళ్ళు అంటే డైరీ ఫార్మ్స్, నీళ్ల వ్యాపారం అంటే వాటర్ ప్లాంట్స్ కావచ్చు, ఇక కంపెనీస్ కావచ్చు, వీటిలందరికీ కూడా మంచి శుభ ఫలితాలు ఉన్నాయి. వీళ్ళు తిరుగులేనటువంటి వ్యాపారం చేయగలుగుతారు, టర్నోవర్ పెంచుకోగలుగుతారు, లాభాలు చూడగలుగుతారు. ఇటువంటి అనేక శుభ ఫలితాలు వీళ్ళకి స్పష్టంగా గోచరిస్తున్నాయి. నిరుద్యోగులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఉద్యోగం ఈ మాసంలో ఖచ్చితంగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. గట్టిగా ప్రయత్నం చేయొచ్చు. కాంపిటీషన్ ఎగ్జామినేషన్స్ రాసేటువంటి వాళ్ళు కూడా మంచి శుభ ఫలితాలను ఆశించవచ్చు. విద్యార్థులకు కూడా బాగుంది. ఇటువంటి శుభ ఫలితాలు కర్కాటక రాశి వారికి ఈ మాసం గోచరిస్తున్నాయి. అయితే ఇక్కడ ఏంటంటే కొంత అష్టమ శని సంచారం అనేటువంటిది కొంత ఇబ్బంది ఉంటుంది. ఈ అష్టమ శని సంచారం వల్ల ఏమవుతుందంటే కొంచెం అనారోగ్య సూచనలు, ముఖ్యంగా అది కూడా 45 సంవత్సరాలు 45 సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళకి మాత్రం శ్వాస సంబంధమైన సమస్యలు, ఎలర్జీస్ అంటే డస్ట్ ఎలర్జీస్, స్కిన్ ఎలర్జీస్ ఇటువంటి సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే కర్కాటక రాశి వాళ్ళకి మాత్రం కొన్ని సందర్భాల్లో జీవిత భాగస్వామితో కొంత భేదాభిప్రాయాలు వచ్చే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. అవి వీళ్ళు పెరగకుండా చూసుకోవాలి. అంటే కొంత లైఫ్ పార్ట్నర్తో ఎక్కువ డిస్టర్బెన్స్ అనేది పెట్టుకోకూడదు. సహజంగా వీళ్ళ కుటుంబ జీవితం బాగుంటుంది, అంటే జీవిత భాగస్వామి అనుకూలత ఉంటుంది. కానీ కొంచెం తేడా ఉన్నా కూడా ఈ మాసం కొంత అటు ఇటు అయ్యే అవకాశం ఉంటుంది. కానీ కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అంటే ఎవరైనా భార్యాభర్తలు కొంత భేదాభిప్రాయాలు ఘర్షణలతో ఉన్నారనుకోండి, ఈ మాసం ముఖ్యంగా గట్టిగా పట్టుకొని లాగితే డైవర్స్ దాకా వెళ్తుంది. కనుక ఈ ఒక్క మాసం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. సంతాన పురోగతి, సంతాన పురోభివృద్ధి చాలా బాగుంది. ఇటువంటి శుభ ఫలితాలు వీళ్ళకి గోచరిస్తున్నాయి. ఉద్యోగులందరికీ అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు కావచ్చు, ప్రైవేట్ రంగంలో ఉద్యోగస్తులు కావచ్చు, వీళ్ళకి మాత్రం అత్యంత అనుకూలమైన శుభ ఫలితాలు ఉన్నాయి.
వీళ్ళు ఏం చేసినా ఏం జరిగినా వీళ్ళకి ప్లస్ పాయింటే అవుతుంది. వీళ్ళు ఈ మాసంలో చాలా ధైర్యంగా ముందంజ వేయగలుగుతారు ప్రతి పనిలో. అలాగే పోలీస్ డిపార్ట్మెంట్, సిబిసిఐడి, ఇలా రక్షణ శాఖకి సంబంధించి వాళ్ళందరికీ కూడా అత్యంత శుభ ఫలితాలు ఈ మాసం గోచరిస్తుంది. ఓకే గురువు గారు, కర్కాటక రాశి వారికి వచ్చేసి మే మాసంలో ఏ విధంగా ఉండబోతుంది అనే దాని గురించి తెలియజేశారు. మీరు ఇందుకు చెప్పారు భార్యాభర్తల మధ్య గొడవలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది అని చెప్పేసి. సో అది కొంచెం తగ్గాలి అంటే వారు ఎటువంటి రెమెడీ చేస్తే బాగుంటుంది అంటారు? అలాగే దైవారాధన ఏ దేవుణ్ణి ప్రార్థిస్తే వారికి కొంచెం సమస్యలు తగ్గుతాయి అంటారు? ఈ కర్కాటక రాశి వాళ్ళు ఈ మాసం ముఖ్యంగా వెంకటేశ్వర స్వామిని పూజించాలి. అది కూడా శనివారం నాడు వెంకటేశ్వర స్వామి వారి దేవాలయాన్ని సందర్శించటం, నీలి రంగు పట్టు వస్త్రాలు సమర్పించడం చేసేటట్లయితే వీళ్ళకి ఈ మాసం తిరుగులేదు, మంచి శుభ ఫలితాలు ఉంటాయి. అట్లాగే వీళ్ళు వెంకటేశ్వర స్వామిని ఆరాధించడంతో పాటుగా ఇంట్లో ఏదైనా చేసుకోవాల్సి వచ్చింది అనుకోండి, సపోజ్ ఇంట్లో ఏదైనా చదువుకునే వాటి విషయంలో లలితా సహస్రనామం పారాయణ చేయటం, ఖడ్గమాల పారాయణ చేయటం, ఇటువంటివి చేసేటట్లయితే ఏ పని ప్రారంభించినా చక్కగా విజయవంతంగా దూసుకెళ్ళిపోగలుగుతారు. ఏదేమైనప్పటికీ ఈ 12 రాశుల్లో కర్కాటక రాశి వాళ్ళకి మంచి శుభ ఫలితాలు ఉన్నాయి. ఏదైనా ఒకటేరా ఇబ్బందులు ఉన్నా వ్యక్తిగత జన్మజాతక రీత్యా ఈ కొన్ని పరిహారాలు చేసుకుంటే ఏ కొత్త పనైనా చాలా సులభంగా ప్రారంభించవచ్చు, చక్కగా ముగించవచ్చు. ఓకే గురువు గారు, కర్కాటక రాశి వారికి వచ్చేసి మే నెల అంటే ఆ మాసంలో వారికి ఏ విధంగా ఉండబోతుంది అనే దాని గురించి తెలియజేశారు. అలాగే వారికి ఏమైనా సమస్యలు ఉన్నా కానీ వారు ఎటువంటి రెమెడీస్ చేసుకుంటే బాగుంటుంది అనే దాని గురించి కూడా మాకు చాలా చక్కగా చెప్పారు. ఇక మనం తదుపరి రాశి అనేది ఒకసారి చూసుకున్నట్లయితే సింహరాశి. మరి ఈ సింహరాశి వారి యొక్క జాతక రీత్యా ప్రభావం చూసుకున్నట్లయితే వారికి మే మాసంలో ఏ విధంగా ఉండబోతుంది అనే దాని గురించి కూడా ఒకసారి తెలియజేయండి గురువు గారు. ఇక్కడ సింహరాశి అంటే మఖా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పుబ్బా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరా నక్షత్రం 1వ పాదం. ఇవి 9 నక్షత్ర పాదాలు అన్నమాట. 3 నక్షత్రాలు అలాగే 9 పాదాలు. ఇవన్నీ కలిపి మనం సింహరాశి జాతకుల కింద పరిగణిస్తాం. ఈ మాసం వచ్చేటప్పటికి సింహరాశి జాతకులకి అధిక భాగం శుభ ఫలితాలు ఉన్నాయి, కొన్ని ఇబ్బందులు గోచరిస్తున్నాయి. అవేంటనేది ఒక్కోటి 1 by 1 చెప్పుకుందాం. ఇక్కడ మొట్టమొదట విద్యార్థుల విషయానికి ఇచ్చేటట్లయితే చాలా బాగుంది, విద్యాయోగం బలంగా ఉంది. వీళ్ళు కోరుకున్నటువంటి యూనివర్సిటీస్లో కోరుకున్నటువంటి సీట్స్ని సాధించగలుగుతారు, మంచి ఫలితాలు ఉంటాయి. అంటే వీళ్ళ యొక్క ఉత్తీర్ణత శాతం పెరుగుతుంది. అంటే బాగా కాంపిటీషన్ ఎగ్జామినేషన్స్లో కానీ వీళ్ళు మామూలు ఎగ్జామ్స్ రాసినా కానీ ఎట్లా రాసినా వీళ్ళు సక్సెస్ఫుల్గా ఉంటారు. విదేశీ విద్య కోసం అంటే విదేశాలు చదువుకోవడానికి వెళ్తూ ఉంటారు కదా, వాళ్ళకు కూడా అనుకూలంగా ఉంది. ఈ మాసం మంచి శుభ ఫలితాలు అనేవి ఖచ్చితంగా ఏర్పడతాయి. ఇక నిరుద్యోగుల విషయానికి వచ్చేటైతే ఉద్యోగ అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి, ఇది కూడా బాగానే ఉంది. ఇక వ్యాపారస్తులకు మాత్రం చాలా బాగుంది. అంటే వ్యాపారస్తులు అంటే బంగారం వెండి వ్యాపారం చేసే వాళ్ళకైతే తిరుగులేదు. వీళ్ళకి ఈ మాసం వీళ్ళ టర్నోవర్ ఊహించిన దానికంటే పెరుగుతుంది. బంగారం ధరలు ఎంత పెరిగినా వీళ్ళ బిజినెస్ మాత్రం తగ్గదు. తగ్గపోగా ఈ మాసం టర్నోవర్ బాగా పెరుగుతుంది. అట్లాగే మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ సింహరాశి వాళ్ళకి ఈ వస్త్ర వ్యాపారం చేసేటువంటి వాళ్ళు వీళ్ళకి బాగుంది. మరి ఎవరికి బాగాలేదంటే వ్యాపారస్తుల్లో లెదర్ బిజినెస్ అంటే తోళ్ళు, అంటే ఈ బెల్ట్లు, పర్సులు, ఇట్లాగా లెదర్కి సంబంధించి, ఆయిల్స్ అంటే నూనెలు, ఈ శనికారకత్వం సంబంధించినటువంటి వ్యాపారాలు అంటే ప్లాస్టిక్స్, అసలు శనికారకత్వం అంటే ఇవన్నీ వస్తాయి. బ్లాక్ కలర్ ఐటమ్స్, నల్లగా ఉండేటువంటి ఐటమ్స్, ఇటువంటివి చేసేటువంటి వాళ్ళు, అపరాల వ్యాపారం అంటే ఈ పప్పు ధాన్యాలు ఇవన్నీ చేస్తుంటారు, పెద్ద పెద్ద టర్న్ ఓవర్స్ చేస్తుంటారు. వాళ్ళకి వీళ్ళు ఎవరైనా కనుక ఉండేటట్లయితే వాళ్ళకి ఆ వ్యాపారస్తులకు మాత్రం ఈ మాసం అనుకూలంగా లేదు. కొంచెం పెట్టుబడి పెట్టేటప్పుడు నేను చెప్పిన రంగాల వాళ్ళు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఆలోచించి పెట్టుబడి పెట్టాలి, లేకపోతే కొంచెం భారీగానే నష్టాలు వచ్చే అవకాశం గోచరిస్తుంది. కారణం ఏంటంటే శనీశ్వరుడి యొక్క దృష్టి ఈ రాశి మీద ఉంది కనుక కొన్ని ఇబ్బందులు అనేవి ఖచ్చితంగా ఏర్పడతాయి. ఆ కారకత్వంలో ఉన్నటువంటి వ్యాపారాలు పనికిరావు. గురు కారకత్వంలో ఉన్నటువంటి వ్యాపారాలన్నీ కూడా చాలా మంచి శుభ ఫలితాలు ఇస్తాయి వీళ్ళకి. అటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి. ఇకపోతే రాజకీయ నాయకుల విషయానికి వచ్చేటట్లయితే వీళ్ళకి కొంత గెలుపు ఓటములు 50-50 ఛాన్సెస్గా ఉన్నాయి. అంటే అవతల వ్యక్తి జాతకం బలంగా ఉంటే వీళ్ళు గెలిచే అవకాశం తక్కువ ఉంటుంది. ఏదేమైనప్పటికీ మేషరాశి, వృషభ రాశి, అలాగే కర్కాటక రాశి జాతకులకు ఉన్నంత రాజకీయ బలం ఇక్కడ సింహరాశి వాళ్ళకైతే లేదు. వీళ్ళకంటే అవతల వ్యక్తి వీక్ అయితే వీళ్ళు ఖచ్చితంగా గెలుస్తారు. అటువంటి ఫలితాలు వీళ్ళకి ఉన్నాయి. కాకపోతే వీళ్ళు గెలవాలి అని అనుకుంటే మాత్రం తప్పనిసరిగా ఈ మాసం రాజశ్యామల, రాజమాతంగి ఇటువంటి దశ మహావిద్యల్ని కనుక
కొంత సశాస్త్రీయంగా చేయించుకోగలిగితే, పరిహారాలు చేయించుకోగలిగితే తప్పనిసరిగా గెలుస్తారు. ఇది వీళ్ళకి సంబంధించినటువంటి ముఖ్యమైన సూచన. ఇకపోతే సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి సింహరాశి వాళ్ళకి మాత్రం కొంత వ్యతిరేక పవనాలు గోచరిస్తున్నాయి. ఇక్కడ ఈ సింహరాశి వాళ్ళు రాజకీయ నాయకులనే కాదు, సర్వసాధారణంగా ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా ప్రాబ్లం ఏంటంటే నమ్మక ద్రోహం జరిగే అవకాశం ఉంటుంది. అంటే మన పక్కనే ఉంటూ మనల్ని ఎవరైతే వెన్నుపోటు పొడుస్తారో వాళ్ళ నుంచి కొంత ప్రమాదం అనేది ఈ మాసం పొంచుంది. వాళ్ళు సహజంగా సింహరాశి వాళ్ళు ఇలా కనుక జరిగితే అంత తేలిగ్గా అయితే వదిలిపెట్టరు శత్రువుల్ని. వాళ్ళని అంతకంత వాళ్ళకి సమాధానం చెప్పే వదిలిపెడతారు. కానీ ఎంత సమాధానం చెప్పినా జరగాల్సిన డ్యామేజ్ అనేటువంటిది జరిగిపోతుంది. కనుక ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అతిగా భజన చేసే వాళ్ళని నమ్మకుండా ఉంటాం ముఖ్యంగా ఈ మాసం వీళ్ళకి చెప్పదగినటువంటి సూచన. ఇక్కడ సింహరాశి వాళ్ళకి ఈ మాసం చెప్పాల్సిన మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఒక వ్యక్తి ప్రవర్తన, మన సంస్థలో పనిచేసే వ్యక్తి కావచ్చు, మన కింద పనిచేసే వ్యక్తి కావచ్చు, లేదా మనతో కలిసి పనిచేసే వ్యక్తి కావచ్చు, ఆ వ్యక్తి మన కింద పనిచేస్తున్నాడు కదా అనేటువంటి ఉద్దేశంతో వీళ్ళు ఏం చేస్తారంటే, పొరపాటున వాళ్ళు తప్పు చేస్తే బహిరంగంగా విమర్శిస్తారు. 10 మంది ముందు పట్టుకుని చెడామడా తిట్టేస్తారు. ఈ తిట్టేసినప్పుడు అవతల వ్యక్తి ఏమీ చేయలేకపోవచ్చు, తాత్కాలికంగా తలంచుకుని పక్కకి వెళ్ళిపోవచ్చు. కానీ ఆ రహస్యంగా అతను శత్రువులాగా తయారవుతాడు. ఆ తయారైన వ్యక్తి మన జాతకం వీక్ అయినప్పుడు ఖచ్చితంగా దెబ్బతీసే అవకాశం ఉంటుంది. అటువంటి పరిస్థితులు ఈ సింహరాశి వాళ్ళు తెచ్చుకోకుండా ఉండటం అనేటువంటిది చాలా అవసరం. ఇది ముఖ్యంగా సింహరాశి వాళ్ళకి ఈ మాసంలో చెప్తున్నటువంటి ముఖ్యమైన సూచన. తర్వాత కొంచెం స్త్రీ మూలక వివాదాల జోలికి వెళ్లకుండా ఉండటం అనేటువంటిది కూడా ముఖ్యమైన సూచన. అంటే ఇక్కడ ఏమవుతుందంటే, మనకి హెల్ప్ చేసే వ్యక్తి స్త్రీ ఏవైనా కావచ్చు, అంటే స్నేహితురాలు కావచ్చు, లేదా వేరే బంధువుల్లో తెలిసిన వాళ్ళు కావచ్చు, ఎవరైనా కావచ్చు, చేసేటువంటి వాళ్ళ విషయంలో కొన్ని వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేయటం, వివాదాస్పదంగా ప్రవర్తించడం చేయకుండా ఉండాలి. చేసేటట్లయితే కొన్ని ఇబ్బందులు తప్పవు. ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇవి ముఖ్యంగా సింహరాశి వాళ్ళకి సంబంధించిన విషయాలు. ఓకే గురువు గారు. అలాగే ఇక మనం తదుపరి రాశి ఒక్కసారి చూసుకున్నట్లయితే కన్యా రాశి. మరి ఈ కన్యా రాశి వారికి వచ్చేసి మే నెలలో వారి యొక్క జాతక రీత్యా ప్రభావం వారికి ఏ విధంగా ఉండబోతుంది అంటారు? ఇక్కడ కన్యా రాశి అంటే అమ్మ, ఉత్తరా నక్షత్రం 2, 3, 4 పాదాలు, హస్తా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, చిత్తా నక్షత్రం 1, 2 ఈ నక్షత్ర పాదాల వరకు ఉన్నటువంటి వాళ్ళందరినీ మనం కన్యారాశి జాతకుల కింద పరిగణిస్తాం. ఈ మాసం కన్యారాశి వాళ్ళకి చాలా అద్భుతంగా ఉంది. ఇక్కడ 12 రాశుల్లో మేషరాశి తర్వాత చాలా బాగున్న రాశి ఏది అని కనుక మనం వెతికితే అది కన్యారాశి అని చెప్పచ్చు. అంత బలంగా ఉంది, అంత చక్కటి శుభ ఫలితాలు ఉంటాయి. వీళ్ళకి గురువు యొక్క సంపూర్ణ అనుగ్రహం ఈ మాసం నుంచి లభించబోతోంది. ఇక్కడ నవగ్రహాల్లో గురువుకు ఒక ప్రత్యేకత ఉంది. ఏంటంటే, గురువు అత్యంత శుభగ్రహం. కొన్ని పాపగ్రహాలు కొంత ఇబ్బంది పెట్టడానికి చూసినా గురువు యొక్క అనుగ్రహం కనుక ఉండేటట్లయితే చాలా సునాయాసంగా బయటపడగలుగుతాం, మంచి ఫలితాలను కూడా పొందగలుగుతాం. ఈ గురువు యొక్క సంపూర్ణ శుభ దృష్టి వల్ల వీళ్ళకి ప్రత్యేకమైనటువంటి కొన్ని శుభ ఫలితాలు రాబోతున్నాయి. అవేంటో మొట్టమొదట చెప్తాను. ఇక్కడ మొట్టమొదట కన్యారాశి వాళ్ళు ఎవరైతే అవివాహితులు ఉంటారో వాళ్ళకి వివాహ యోగ్యమైన కాలం మొదలైనట్టే లెక్క. వాళ్ళకి అంటే వివాహం అనేటువంటిది, వివాహ గడియలు వచ్చినాయని చెప్పచ్చు. వాళ్ళకి అటువంటి శుభ ఫలితాలు ఏర్పడబోతున్నాయి. అలాగే సంతాన ప్రాప్తి కోసం ప్రయత్నం చేసేటువంటి వాళ్ళకు కూడా సంతాన ప్రాప్తి కలుగుతుంది. ఈ సంవత్సరంలో, ఈ మాసం మొదలుకొని ఈ సంవత్సరంలో ఎవరైతే సంతాన ప్రాప్తి కోసం ప్రయత్నం చేస్తుంటారో వాళ్ళకి ఖచ్చితంగా పురుష సంతాన ప్రాప్తి కూడా కలిగే అవకాశాలు ప్రస్ఫుటంగా గోచరిస్తున్నాయి. అలాగే ఈ కన్యా రాశి వాళ్ళకి ఫైనాన్షియల్ మ్యాటర్స్ తీసుకుంటే, అంటే ఆర్థికపరమైన అంశాలు తీసుకుంటే గతం కంటే చాలా మెరుగుపడతాయి. మొండి బాకీలు, మొండి రుణాలు తీర్చగలుగుతారు. అంటే కొన్ని రుణాలు తీర్చాలనుకోవాలండి కన్యా రాశి వాళ్ళు. గతంలో ఏం చేసి ఉంటారంటే, ఒక రుణం తీర్చడానికి దానికంటే ఎక్కువ అమౌంట్ తీసుకుని వేరే చోట తీసుకుని ఆ డబ్బులు తీసుకొచ్చి ఇక్కడ కట్టేస్తారు. ఇక్కడ కట్టిన ఇంట్రెస్ట్ మళ్ళీ అక్కడ కట్టబోయే ఇంట్రెస్ట్, ఇట్లా వీళ్ళు ఈ రుణాల యొక్క ఊబిలో తిరుగుతూ ఉంటారు. గతంలో అలా జరిగింది. దాంట్లోంచి వీళ్ళు ఈ మాసం నుంచి బయటపడే అవకాశాలు మొదలైపోయినాయి. ఈ రుణాలు నుంచి ఈజీగా బయటపడిపోగలుగుతారు. అలాగే ఎవరైతే గృహం కోసం కానీ, వ్యాపార విస్తరణ కోసం కానీ బ్యాంక్ లోన్స్ ఎవరైతే ట్రై చేస్తున్నారో వాళ్ళకి తప్పనిసరిగా
ఈ బ్యాంక్ రుణాలు అనేటువంటివి ఇస్తారు. అంటే బ్యాంక్ రుణాలు వస్తాయి. అది బ్యాంక్ రుణాల కోసం ప్రత్యేకంగా ఎందుకు చెప్తున్నాను అంటే, విడిగా తీసుకుంటే ఇంట్రెస్ట్ రేట్ ఎక్కువ ఉంటుంది, రిస్క్ ఎక్కువ ఉంటుంది, ఇబ్బందులు ఎక్కువ ఉంటాయి. కానీ బ్యాంక్ లోన్స్ అయితే అంత ప్రాబ్లం ఉండదు కనుక వీళ్ళు బ్యాంక్ లోన్స్ తీసుకుని తప్పనిసరిగా వీళ్ళు వాళ్ళ వ్యాపారాన్ని చేసుకోగలుగుతారు. విదేశీ విద్య కోసం ప్రయత్నం చేసేటువంటి వాళ్ళు, విదేశీ యానం కోసం ప్రయత్నం చేసేటువంటి వాళ్ళకి ఈ మాసం అత్యంత అనుకూలంగా ఉంది. తప్పనిసరిగా వీళ్ళు కోరుకున్న విదేశీ ప్రయాణ కళ ఏదైతే ఉంటుందో అది నెరవేరుతుంది. అలాగే ఇక మరి ముఖ్యంగా జీవిత భాగస్వామితో భేదాభిప్రాయాలు అనేటువంటివి రాకుండా చూసుకోవాలి. దీనికి కారణం ఏంటంటే, జన్మరాశిలో కేతువును, సప్తమ రాశిలో కుజరాహువులు సంచరిస్తున్నారు కనుక జీవిత భాగస్వామితో అప్పుడప్పుడు గట్టిగా వస్తాయి భేదాభిప్రాయాలు. అవి ఏ స్థాయిలో వస్తాయంటే, కొంచెం గతంలో కొన్ని సంవత్సరాలుగా తేడా ఉంటే ఈ సంవత్సరం కొంచెం బ్రేకప్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. కనుక ఇది ఎక్కువ దూరం లాక్కుండా కొంచెం ఈ ఒక్క నెల వరకు సంయమనం పాటించగలిగితే అంత ఇబ్బంది అనేది ఉండదు. కనుక జీవిత భాగస్వామితో భేదాభిప్రాయాలు రాకుండా చూసుకోవాలి. మరి ముఖ్యంగా ఈ కన్యా రాశి వాళ్ళ విషయానికి వచ్చేసి ఒక చెప్పదగిన ముఖ్యమైనటువంటి సూచన ఏంటంటే, నమ్మించి మోసం చేసేవాళ్ళు ఎక్కువ ఉంటారు. వీళ్ళకి ఎవరైనా సరే ఎదురుగా నుంచుని వీళ్ళని పొగుడుతూ ఉంటే నిజమే అనుకుంటారు. అయితే ఇలా పొగిడి వీళ్ళని బురిడి కొట్టించి వీళ్ళ యొక్క జీవితంలో వీళ్ళ డబ్బుని తీసుకుని కానీ వీళ్ళ జీవితంలో కొంచెం ఇబ్బంది పెట్టడం కానీ ఇట్లాంటి చేసే పరిస్థితులు ఎక్కువ ఉంటాయి. కనుక పోడతలకు లొంగకుండా ఉండడం అనేటువంటిది ముఖ్యంగా కన్యా రాశి వాళ్ళకి చెప్పదగిన సూచన. ఇక్కడ మనం ఒక చిన్న విషయం ఆలోచించాలి. ఒక మనిషి కారణం లేకుండా మనల్ని పొగుడుతున్నాడు అని అంటే అర్థం ఏంటి? ఖచ్చితంగా ఏదో ఒకటి ఉంది. అది వీళ్ళు ఎంత తొందరగా గుర్తిస్తే అంత మంచిది. ఇది ముఖ్యంగా ఈ మాసంలో కన్యా రాశి వాళ్ళకి చెప్పదగినటువంటి సూచన. ఇకపోతే అధిక భాగం శుభ ఫలితాలు ఉన్నాయి. రాజకీయ నాయకుల విషయానికి వచ్చేటట్లయితే ఇందాక నేను చెప్పినట్లుగా మేషరాశి, వృషభ రాశి తర్వాత వీళ్ళే విన్నర్స్ అవుతారు. అంటే వీళ్ళు ఖచ్చితంగా గెలుస్తారు. వీళ్ళు ఏ పార్టీ నుంచి కంటెస్ట్ చేస్తారో ఆ పార్టీ వాళ్ళు కూడా గెలిచే అవకాశాలు పుష్కలంగా ఉంటాయి. ఏ వ్యక్తిగత జాతకరీత్యా అవతల వ్యక్తి మహాబలవంతుడైతే మనం చెప్పలేం, కానీ అధిక భాగం వీళ్ళకి విన్నింగ్ ఛాన్సెస్ బలంగా ఉన్నాయి. గురువుగారు, కన్యారాశి వారికి వచ్చేసి మే మాసంలోని వారికి ఏ విధంగా ఉండబోతుంది, అలాగే వారి యొక్క జాతకంలోని కూడా చిన్న చిన్న దోషాలు ఉన్నా కానీ దానికి వారు ఎటువంటి పరిహారం చేసుకుంటే బాగుంటుంది అనే అంశం గురించి అయితే మాకు చాలా చక్కగా తెలియజేశారు. ఇక మనం తదుపరి రాశి ఒకసారి చూసుకున్నట్లయితే తులారాశి. మరి ఈ తులారాశి వారి యొక్క జాతక రీత్యా ప్రభావం చూసుకున్నట్లయితే వారికి మే మాసంలోని ఏ విధంగా ఉండబోతుంది అంటారు? ఇక్కడ తులారాశి అంటే మనకి చిత్తా నక్షత్రం 3-4 పాదాలు, స్వాతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, విశాఖ నక్షత్రం 1, 2, 3 నక్షత్ర పాదాల్లో జన్మించిన వాళ్ళందరినీ కూడా మనం తులారాశి జాతకుల కింద పరిగణిస్తాం. ఈ మాసం మే 2వ తారీఖు నుంచి అష్టమ స్థానంలోకి గురుడు అనేటువంటి గ్రహం సంచరించడం మొదలైపోయింది. అలాగే పంచమ స్థానంలో ఉన్నటువంటి శని కొన్ని విషయాల్లో అద్భుతమైన శుభ ఫలితాలు ఇస్తున్నాడు. ఇక అన్నిటికంటే విశేషం ఏంటంటే, షష్ఠ స్థానంలో ఉన్న రాహు కుజుడితో కలిసి అత్యద్భుతమైనటువంటి శుభ ఫలితాలను ఇస్తున్నాడు. కానీ కొన్ని ఇబ్బందులు అయితే తప్పవు. అది కూడా అష్టమ గురు ప్రభావం వల్ల కొన్ని ఇబ్బందులు వస్తాయి. అవి ఏంటనేది మనం ఇప్పుడు 1 by 1 తెలుసుకుందాం. మొట్టమొదటి ఏంటంటే, ఆర్థిక పరమైన అంశాలు అయితే మాత్రం తులారాశి వాళ్ళకి చాలా బాగున్నాయి. ఫైనాన్షియల్గా ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా అద్భుతమైన శుభ ఫలితాలు ఉంటాయి. వాళ్ళు ఉద్యోగం చేయొచ్చు, వ్యాపారం చేయొచ్చు, లేదా ఏదైనా కాంట్రాక్ట్స్ చేయొచ్చు. ఎలా చేసినా సరే వాళ్ళకి మంచి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఇకపోతే ఈ రాహుగ్రహ సంచారం వల్ల వీళ్ళకి ఏంటంటే, ఊహించని ధనం చేతికి అందుతుంది. అంటే అకస్మాత్తుగా ధనప్రాప్తి కలుగుతుంది. ఎలా కలుగుతుంది? ఆకస్మిక ధనప్రాప్తి అంటే ఎక్కడో ఎవరో తీసుకొచ్చి ఇస్తారని కాదు. మనకి రావలసినటువంటి అమౌంట్ రాదు అనుకుని వదిలేసింది మనకి చేతికి అందుతుంది. అలాగే మనం ఊహించినటువంటి ఒక కాంట్రాక్ట్ కావచ్చు, ఒక అవకాశం కావచ్చు, మన చేతికి తప్పనిసరిగా వస్తుంది. తద్వారా మనకి ఫైనాన్షియల్గా డెవలప్మెంట్ అనేటువంటిది ఉంటుంది. అట్లా కొంతమందికి వచ్చేసి ఈ స్టాక్ మార్కెట్స్ ఇట్లా వీళ్ళలో కొన్ని క్యాపిటల్స్ పెడుతూ ఉంటారు. వాళ్ళకి ఆకస్మికంగా కొంచెం ఎక్కువ అమౌంట్ అనేటువంటిది చేతికి అందుతుంది. అట్లాగే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నారనుకోండి, వాళ్ళ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా సూపర్ హిట్ అవుతాయి. అటువంటి శుభ ఫలితాలన్నీ కూడా
ఈ తులారాశి వాళ్ళకి ఈ మాసం సుస్పష్టంగా గోచరిస్తున్నాయి. ఇక కుటుంబపరమైన అంశాల్లో కూడా కుటుంబ స్థానం మీద గురుగ్రహ శుభదృష్టి ఉండడం వల్ల గతంలో ఏమన్నా జీవిత భాగస్వామితో కానీ సంతానంతో కానీ ఈ సోదర సోదరీమణుల నుంచి కానీ కొన్ని భేదాభిప్రాయాలు ఏమైనా ఉన్నా కూడా అవి తొలగిపోతాయి. తద్వారా మంచి శుభ ఫలితాలు అనేటువంటివి ఏర్పడతాయి. ఓకే. మంచి ఆరోగ్యం ఏర్పడుతుంది. ఇటువంటి శుభ ఫలితాలు వీళ్ళకి ఉన్నాయి. ఇన్నున్నా కూడా వీళ్ళకి కొంచెం తెలియని వైరాగ్యం అనేటువంటిది ఏర్పడుతూ ఉంటుంది. ఎట్లాగంటే ఎంత సంపాదించినా ఏం మిగలదు, అట్లాగే మనం ఏం చేసినా కూడా ఎంతో కొంత మనకి ఇబ్బందులు అనేటువంటివి ఎదురవుతూనే ఉన్నాయి అనేటువంటి కొంచెం వైరాగ్య ధోరణి, కొంచెం విరక్తి అనేటువంటిది ఏర్పడుతుంది. అయితే దీన్ని అధిగమించడానికి తులారాశి వాళ్ళు ఈ మాసంలో ఎక్కువగా పుణ్యక్షేత్ర సందర్శన చేస్తుంటారు. అంటే పుణ్యక్షేత్రాలు తిరుగుతుంటారు. తిరుమల, శ్రీశైలం, కాళహస్తి, అలాగే ఇట్లాంటి ప్రముఖమైనటువంటి క్షేత్రాలు, ఇలాంటివన్నీ తిరగటం, తద్వారా మంచి మనశ్శాంతిని పొందటం, చక్కటి దైవానుగ్రహాన్ని పొందటం అనేటువంటిది చేస్తారు. ముఖ్యంగా ఆధ్యాత్మిక కార్యక్రమాల కోసం ఈ మాసం ఎక్కువగా వీళ్ళు ఖర్చు చేస్తూ ఉంటారు. అట్లాగే సంతానపరమైనటువంటి పురోభివృద్ధి కోసం, వాళ్ళ యొక్క ఉన్నత స్థితి కోసం వాళ్ళు ఊహించిన దానికంటే వీళ్ళు ఎక్కువ ఖర్చు పెట్టేటువంటి పరిస్థితి ఈ మాసంలో గోచరిస్తోంది. విదేశీ ప్రయాణ ప్రయత్నాలు చేసేటువంటి తులారాశి వాళ్ళకి చాలా అనుకూలంగా ఉంది. అలాగే ఎవరైతే విద్యార్థులు విదేశీ విద్య అభ్యసించాలి అంటే ఇక్కడ బీటెక్ వరకు చదివి యుఎస్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయాలి, ఇటువంటి ప్రయత్నాలు చేసేటువంటి వాళ్ళకి ఈ మాసం అత్యంత అనుకూలమైన మాసం. వాళ్ళు కోరుకున్నటువంటి యూనివర్సిటీస్లో సీట్లు వస్తాయి. కాంపిటీషన్ ఎగ్జామినేషన్స్ రాసే వాళ్ళకి కూడా మంచి అనుకూలమైనటువంటి కాలం అని చెప్పొచ్చు. ఇక ఉద్యోగుల విషయానికి వచ్చేటట్లయితే ప్రభుత్వ రంగ ఉద్యోగస్తులకి కొంత వ్యతిరేకంగా ఉంది. అంటే వాళ్ళకి ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా అన్నెసరీ ట్రాన్స్ఫర్స్ కావచ్చు, లేదా పైన అధికారుల నుంచి హెరాస్మెంట్ కావచ్చు, కింద స్థాయి ఉద్యోగస్తుల నుంచి సహకారం లేకపోవడం కావచ్చు. ఇవి రెండు భయంకరమైనవి. ఓకే. పైన అధికారి వ్యతిరేకించినా ప్రభుత్వ ఉద్యోగులు సరిగ్గా పనిచేయలేరు, కింద ఉద్యోగస్తులు సహకరించకపోయినా సరిగ్గా చేయలేరు. ఎటువంటి ఇబ్బందులు అనేటువంటివి ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగస్తులకు ఉంటాయి. వీళ్ళతో పోల్చుకుంటే ప్రైవేట్ రంగంలో ఉన్న ఉద్యోగస్తులకు చాలా బాగుంది. ఈ ప్రైవేట్ సెక్టర్స్లో వాళ్ళకి ఈ ప్రాబ్లమ్స్ అంతగా ఉండవు. ఇకపోతే సాఫ్ట్వేర్ రంగంలో ఉండేటువంటి వాళ్ళకి మాత్రం అంత అనుకూలంగా లేదు, కొంత ఇబ్బందికరమైన కాలం అని చెప్పొచ్చు. వీలైనంత వరకు వేరే జాబ్ ఏదన్నా వస్తే వెంటనే వెళ్దాం వద్దా అనే మీమాంస లేకుండా వెళ్ళిపోవడం అనేటువంటిది ముఖ్యంగా చెప్పదగినటువంటి సూచన. ఇక ఇది మే నెల ఎలక్షన్ నెల అని చెప్పొచ్చు. దీన్ని రాజకీయ నాయకుల పరంగా చూస్తే ఈ మేషరాశి, వృషభ రాశి, కర్కాటక రాశి, కన్యా రాశి తర్వాత తులారాశి వాళ్ళకి విజయావకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఓకే. అంటే వీళ్ళకి కంటెస్టెంట్స్లో ఎవరైతే తులారాశి వాళ్ళు ఉంటారో వాళ్ళకి విజయావకాశాలు కొంచెం ఎక్కువగా బలంగానే కనిపిస్తున్నాయి. గోచరిస్తున్నాయి. ఓకే. మరిన్ని శుభ ఫలితాలు సాధించాలంటే మాత్రం తప్పనిసరిగా వీళ్ళు రాజమాతంగి అమ్మవారిని ధ్యానించటం, పూజ చేయటం, దానికి సంబంధించిన శాంతి పరిహార క్రియలు జరిపించుకునేటట్లయితే చక్కటి శుభ ఫలితాలు పొందుతారు. మరి ముఖ్యంగా ఈ మాసం తులారాశి స్త్రీల విషయానికి వచ్చేటట్లయితే పురుషుల కన్నా స్త్రీలకి చాలా అద్భుతంగా ఉంది. అలాగే విలువైనటువంటి ఆభరణాలు ఏంటంటే డైమండ్ ఆభరణాలు కావచ్చు, గోల్డ్ ఆర్నమెంట్స్ కావచ్చు, నూతన వస్త్రాలు కావచ్చు, ఇవన్నీ కొనుగోలు చేయటం, కుటుంబ సభ్యులతో బంధుమిత్రులతో విందు వినోద కాలక్షేపాలు చేయటం, ఇటువంటివన్నీ కూడా శుభ ఫలితాలు తులారాశి స్త్రీలకి బలంగా గోచరిస్తున్నాయి. అంటే పురుషుల కంటే స్త్రీలకు ఇంకా ఎక్కువ బాగుంది. పురుషుల్లో కొన్ని రంగాల వాళ్ళకి అంత అనుకూలంగా లేదు. ఏ రంగాల వాళ్ళకంటే ఇప్పుడు ఎవరైతే ఈ వ్యాపారాలు చేసే వాళ్ళలో కూడా ఈ స్టాక్ మార్కెట్కి సంబంధించిన వ్యాపారాలు చేస్తుంటారో వాళ్ళు కొద్దిగా పెట్టుబడులు పెట్టేటప్పుడు కాస్త ఆచితూచి అడుగు వేయాలి అంటారు కదా. అంటే కొంచెం జాగ్రత్తగా పెట్టుబడులు పెట్టాలి. కొంచెం దూకుడుగా ప్రదర్శించేటట్లయితే మాత్రం దెబ్బతింటారు. ఇకపోతే తులారాశి వాళ్ళకి ముఖ్యంగా చెప్పదగినటువంటి సూచన ఏంటంటే వీళ్ళకి చాలా ప్రతిభ ఉంటుంది. ఏ పనైనా సరే చాలా సునాయాసంగా చేయగలుగుతారు. కానీ ప్రతిభకి తగినటువంటి ఆత్మవిశ్వాసం ఉండదు వీళ్ళల్లో. ప్రాబ్లం అది ఏంటంటే శక్తి సామర్థ్యాలున్నా మేము చేయగలమా చేయలేమా అనేటువంటి ఒక మీమాంస వీళ్ళని బాధ పెడుతూ ఉంటుంది. దాన్ని కనుక అధిగమించగలిగితే ఈ మాసం వీళ్ళకి 100% బాగుంటుంది.
ఇది ముఖ్యంగా వీళ్ళు చేయాల్సింది. ఇకపోతే మరిన్ని శుభ ఫలితాలు రావటానికి వీళ్ళు గురువుకి సంబంధించి, కేతువుకి సంబంధించిన శాంతి పరిహార క్రియలు జరిపించుకోవాలి. సంతానం పురోభివృద్ధి కోసం ఎవరైతే కోరుకుంటారో, సంతానం బాగుండాలని, వాళ్ళ యోగక్షేమాలు బాగుండాలని, వాళ్ళకు ఉచ్చ స్థితికి వెళ్ళాలని కోరుకునేటువంటి వాళ్ళు శనీశ్వరుడికి సంబంధించిన శాంతి పరిహార క్రియలు పాటించాలి. ఇక్కడ మరి ముఖ్యంగా వీళ్ళు ఎటువంటి పరిస్థితుల్లోనూ ఎవరికి కూడా అప్పు ఇవ్వకూడదు. అంటే ఎవరైనా ఫ్రెండ్స్ కానీ బంధువుల్లో కానీ అప్పు అడుగుతూ ఉంటారు. అంటే వాళ్ళు కావాలని అడుగుతారా, లేదా వాళ్ళకి హాస్పిటల్స్లో వాళ్ళు ఉండటం వాళ్ళు అడుగుతారు, ఇవన్నీ తర్వాత విషయం. డబ్బు అనేది అందరికీ అవసరమే, అడుగుతారు. వాళ్ళు మాత్రం అప్పు ఇవ్వకూడదు. అప్పు ఇస్తే వీళ్ళకి పొరపాటును కూడా తిరిగి రాదు, గ్యారంటీగా తగాదా వస్తుంది. కాబట్టి రుణాలు ఇవ్వద్దు. ఒకవేళ అటువంటి సాయం చేయాలనుకుంటే మీ శక్తి ఎంతవరకు ఉంటుందో అంతవరకు ఫ్రీగా డబ్బులు ఇచ్చేయండి. ఇంకా అవి రావు అని అనుకోండి, వాటి గురించి అడగద్దు, వాటి గురించి అసలు మైండ్లో కూడా పెట్టుకోవద్దు. సాయం చేయాలనుకున్నారు, చేశారు, అంతే, అయిపోయింది, ఇది అనుకోవాలి. ఈ 2 విషయాలు తులారాశి వాళ్ళకి మరి ముఖ్యంగా చెప్పదగినటువంటి సూచనలు. ఓకే గురువు గారు, తులారాశి వారికి వచ్చేసి మే మాసంలో ఏ విధంగా ఉండబోతుంది అనేసి అని చెప్పారు. అలాగే ఆదాయం పరంగా చూసుకున్నా కానీ వారికి అంతా అనుకూలంగానే ఉంది. ఇక మనం తదుపరి రాశి ఒకసారి చూసుకున్నట్లయితే వృశ్చిక రాశి. మరి ఈ వృశ్చిక రాశి వారికి వచ్చేసి మే మాసంలోని వారి యొక్క జాతక రీత్యా ప్రభావం మరి వీరికి ఏ విధంగా ఉండబోతుంది అంటారు? వృశ్చిక రాశి అనగానే మనకి విశాఖ నక్షత్రం 4వ పాదం, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 నక్షత్ర పాదాల్లో జన్మించిన వాళ్ళందరినీ మనం వృశ్చిక రాశి జాతకుల కింద పరిగణిస్తాం. ఇక్కడ మేషరాశి, కన్యారాశి తర్వాత బ్రహ్మాండంగా ఉన్న రాశి అంటూ ఏదన్నా ఉందంటే వృశ్చిక రాశి. అంటే ఈ మాసం వాళ్ళకి మంచి శుభ ఫలితాలు ఉన్నాయి. ఈ మాసంలో వాళ్ళకి స్వగృహ యోగ్యత కలుగుతుంది. అంటే ఎంత కాదనుకున్నా ఒక స్థిరాస్తి కానీ, ఒక చరాస్తి కానీ, స్థిరాస్తులు అంటే పొలాలు, ప్లాట్లు, స్థలాలు, అపార్ట్మెంట్లో ప్లాట్లు, అట్లాగే కొత్తగా ఇళ్ళు కొనుగోలు చేయటం, ఇటువంటి శుభ ఫలితాలు ఖచ్చితంగా కలుగుతాయి. చరాస్తులు అంటే బండ్లు, కార్లు, సంథింగ్ ఇట్లా. ఈ స్థిర చరాస్తుల్ని వీళ్ళు ఈ మాసం తప్పనిసరిగా వృద్ధి చేసుకునే అవకాశాలు బలంగా కనబడుతున్నాయి. అలాగే మరొక అత్యంత ముఖ్యమైన శుభ ఫలితం ఏంటంటే, ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తుంటారో వాళ్ళకి ఈ మాసం మంచి సంబంధాలు కుదురుతాయి. అంటే వీళ్ళు ఓకే, మాకు ఫారిన్లో ఉండకపోయినా పర్లేదు, నెలకు 1 లక్ష రూపాయలు జీతం వచ్చేటువంటి వ్యక్తి కావాలి అట్లా అనుకున్నారు అనుకో, దాన్ని మించి వస్తుంది. అంటే వాళ్ళ ఆలోచనని మించి మంచి సంబంధాలు వీళ్ళకి కుదరడం, తద్వారా కళ్యాణ గడియలు మొదలవడం అనేటువంటిది వృశ్చిక రాశి వాళ్ళకి ఈ మాసం నుంచే మొదలైందని చెప్పొచ్చు. ఈ విషయంలో అస్సలు సందేహం లేదు. ఇక ఫైనాన్షియల్గా ఆలోచించుకుంటే ధనమూల మీద జగత్ అంటారు. ఎవరెన్ని మాటలు చెప్పినా ప్రతి మనిషి డబ్బు కోసమే పనిచేస్తాడు. అటువంటి డబ్బు ఏదైతే ఉంటుందో వీళ్ళకి ఈ మాసం పుష్కలంగా చేతి నిండా డబ్బు ఉంటుంది. అంటే ఏ పని చేసే వాళ్ళకైనా ఆర్థికంగా మంచి పురోభివృద్ధి ఉంటుంది. వ్యాపారస్తులకి మరింత అనుకూలంగా ఉంది. కొత్తగా వాళ్ళ వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించుకోగలుగుతారు. ఇక బిల్డర్స్, కాంట్రాక్టర్స్ కూడా వాళ్ళు కొత్త కొత్త ప్రాజెక్ట్స్ చేతికి వచ్చి చాలా సంతోషంగా ఉంటారు. కాబట్టి వీళ్ళందరికీ బాగుంది. ఇక సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి మాత్రం కొంచెం వ్యతిరేకత ఉంది. మిగతా రాసులతో పోలిస్తే వీళ్ళు బెటరే. అంటే వీళ్ళకి ఉద్యోగం విషయంలో కొంత సెక్యూరిటీ ఉందని చెప్పొచ్చు. కొంత ఇప్పుడు సపోజ్ ఉద్యోగం తీయాల్సి వచ్చింది అనుకోండి, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి 2 రాసుల వాళ్ళలో ఒకళ్ళు మిథున రాశి వాళ్ళు, ఒకళ్ళు వృశ్చిక రాశి వాళ్ళు అనుకుందాం. ఫస్ట్ తీసేసేది మిథున రాశి వాళ్ళని తీసేస్తారు, వృశ్చిక రాశి వాళ్ళని ఉంచుతారు. అంటే కంపారిజన్. కాబట్టి వీళ్ళకి సాఫ్ట్వేర్ రంగంలో ఉండేటువంటి వాళ్ళకి జాబ్ సెక్యూరిటీ ఈ మాసం ఎక్కువగానే గోచరిస్తుంది. కాబట్టి వీళ్ళు ఈ విషయంలో పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇక ఈ మే నెలలో ఎలక్షన్స్ ఉన్నాయి కనుక రాజకీయ నాయకుల ప్రస్తావన తీసుకొస్తే రాజకీయ నాయకులకి విజయ అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఇక మేషరాశి, కన్యారాశి, కర్కాటక రాశి తర్వాత వృశ్చిక రాశి వాళ్ళు గెలిచే అవకాశాలు మరింత బలంగా గోచరిస్తున్నాయి. అయితే ఈ గెలుపోవటంలో అనేటువంటి వ్యక్తిగత జన్మజాతకాన్ని చూడాలి. ఏది చూసినా చూడకపోయినా కంపారిటివ్లీ వృశ్చిక రాశి వాళ్ళు గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. వీళ్ళు గెలవటమే కాదు, వీళ్ళు ఏ పార్టీ తరఫున పోటీ చేస్తారో ఆ పార్టీ అధికారంలోకి వస్తుంది. ఏదర్ స్టేట్ ఆర్ సెంట్రల్, ఎక్కడైనా కావచ్చు, ఖచ్చితంగా అధికారంలోకి వస్తుంది. తద్వారా వీళ్ళ యొక్క పలుకుబడి పరపతి బాగా పెరుగుతుంది.
గతంలో చేయలేని పనులను వీళ్ళు సునాయాసంగా చేసేయగలుగుతారు. అటువంటి మంచి శుభ ఫలితాలు ఉంటాయి. సమాజంలో పేరు ప్రఖ్యాతలు ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళ వెంటే ఉంటారు. వీళ్ళకి తగిన సహాయ సహకారాలు అందిస్తుంటారు. అటువంటి ఫలితాలు ఉంటాయి. అయితే ఇక్కడ వృశ్చిక రాశి వాళ్ళకి ఈ పురుషులకి చాలా బలంగా ఉంది. స్త్రీల విషయానికి వచ్చేటప్పటికి బాగానే ఉంది. కానీ వీళ్ళకి ఇక్కడ ఒక చిన్న సమస్య ఏమొస్తుందంటే, పంచమ స్థానంలో ఉన్న కుజరాహువుల సంచార రీత్యా ఎక్కువగా వీళ్ళు సంతాన పరంగా దిగులు పడుతూ ఉంటారు. అంటే పిల్లలు ఇంకా సెటిల్ కాలేదని, లేదా పిల్లలకి ఇంకా అనుకున్న స్థాయి రాలేదని, ఈ విషయంలో ఎక్కువ దిగులు పడి ఆరోగ్యం పాడు చేసుకునే పరిస్థితులు ఉంటాయి. అలా చేసుకోవాల్సిన అవసరం లేదు. కొంచెం ఈ 2024 సంవత్సరం దాటిన తర్వాత వృశ్చిక రాశి వారికి సంతానపరంగా మంచి పురోభివృద్ధి అనేటువంటిది గోచరిస్తుంది. కాబట్టి వాళ్ళ గురించి పెద్దగా దిగులు పడాల్సినటువంటి అవసరం అయితే లేదు. 2025 నుంచి వృశ్చిక రాశి వాళ్ళకి వాళ్ళ సంతానపరంగా మంచి పురోభివృద్ధి ఉంటుంది. కాబట్టి దిగులు పడద్దు. దిగులు పడటం వల్ల ఏమవుతుందంటే కొంత అనారోగ్య సూచనలు ఏర్పడతాయి. వీళ్ళకున్న అర్ధాష్టమ శని సంచార రీత్యా కానీ, వీళ్ళకున్న రాహుగ్రహ ప్రభావ రీత్యా కానీ ఏమవుతుందంటే జాయింట్ పెయిన్స్, డస్ట్ ఎలర్జీస్ అంటే స్కిన్ ఎలర్జీస్, శ్వాస సంబంధమైన సమస్యలు అంటే రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ కానీ, హెడేక్ కానీ ఇలాంటివి ఎక్కువగా వస్తూ ఉంటాయి. తరచూ అనారోగ్యానికి గురవుతుంటారు. వీటి రీత్యా కొంచెం ఇబ్బందులు వస్తాయి కనుక వీళ్ళు తప్పనిసరిగా దిగులు భయం అనేది తీసేసుకోవాలి. ఫస్ట్ పాయింట్. రెండవది ఏం చేయాలి అని అంటే, ఆరోగ్యం కోసం మృత్యుంజయ మంత్రాన్ని జపించడం కానీ, ధన్వంతరి జపం హోమం చేయించుకోవటం కానీ చేసేటట్లయితే మంచి శుభ ఫలితాలు ఉంటాయి. ఈ మాసం వీళ్ళకి మరి ముఖ్యంగా అర్ధాష్టమ శని సంచారం అనేటువంటిది వీళ్ళకి ఒక రకంగా మేలే చేస్తుంది. అంటే స్వగృహ యోగ్యతను కలిగించటం ఇలాంటివన్నీ చేస్తుంది. కానీ దాని నెగిటివ్ ఇంపాక్ట్ ఎంతో కొంత ఉంటుంది కదా. అది ఎక్కడ పనిచేస్తుందంటే వీళ్ళ తల్లి గారికి కానీ, అలాగే తల్లి వంటి వాళ్ళు అంటే అత్తగారు కానీ, పెద్దమ్మ, పిన్నమ్మ వీళ్ళకి కొంచెం అనారోగ్య సూచనలు కలగటం, వీటి రీత్యా కొన్ని ఇబ్బందులు అనేటువంటివి ఏర్పడతాయి. ఈ మాసం కుటుంబంతో, భర్తతో, జీవిత భాగస్వామితో, అలాగే పిల్లలతో వీళ్ళు విందు వినోద కాలక్షేపాలు చేయటం, పుణ్యక్షేత్ర సందర్శన చేయటం, ఇటువంటి మంచి శుభ ఫలితాలను వీళ్ళు తప్పనిసరిగా పొందగలుగుతారు. ఓకే గురువుగారు, వృశ్చిక రాశి వారికి వచ్చేసి మే మాసంలో ఏ విధంగా ఉండబోతుంది అనే అంశం గురించి అయితే మాకు తెలియజేశారు. ఇక తదుపరి రాశి అనేది ఒకసారి చూసుకున్నట్లయితే ధనుసు రాశి. మరి ఈ ధనుసు రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది అంటారు ఈ మే మాసంలో? ధనురాశి వారికి అంటే ఇక్కడ మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రం ప్రథమ పాదం వరకు ఉన్నటువంటి నక్షత్ర పాదాల్లో జన్మించిన వాళ్ళందరినీ కూడా మనం ధనురాశి జాతకుల కింద పరిగణిస్తాం. ధనురాశి జాతకులకి ఈ మాసం మంచి బెనిఫిట్ పాయింట్ ఏంటంటే ఏలినాటి శని అయిపోయింది. ఫస్ట్ పాయింట్ వీళ్ళకి దాదాపుగా 7.5 సంవత్సరాల పాటు ఉన్నటువంటి ఏలినాటి శని వీళ్ళకి గతంలోనే రీసెంట్గానే పూర్తి అయిపోయింది. కాబట్టి శని 3వ స్థానంలో ఉన్నాడు. శని 3వ స్థానంలో ఉన్నప్పుడు నవగ్రహాల్లోకి అత్యంత బలమైన గ్రహాలు శనీశ్వరుడు, గురుడు, రాహుకేతువులు. వీటిల్లో ఒక్క గ్రహం బలంగా ఉన్న మంచి శుభ ఫలితాలు ఉంటాయి. వాటిలో వీళ్ళకి మరీ ముఖ్యంగా శనీశ్వరుడు 3వ స్థానంలో ఉండేటప్పటికి వీళ్ళకి ధైర్యంగా ఏ పనైనా చేసేయగలుగుతారు. గతంలో ఏమన్నా చేయాలంటే ఏం చేస్తే ఏమవుతుందో, ఒకవేళ చేస్తే మనం సక్సెస్ అవుతామో లేదో, మనం ముందుగా ఆలోచించుకోకుండా, ప్లాన్ చేసుకోకుండా తొందరపడి అడిగేస్తే మనం ఇబ్బంది పడతామేమో, ఇటువంటి అనేక భయాలతో, అపోహలతో కొంచెం ఇబ్బంది పడ్డారు. అది ఈ మాసం నుంచి వీళ్ళకి ఉండదు. ఏం చేయాలనుకున్నా ధైర్యంగా చేయొచ్చు, ఆలోచించుకోవాల్సిన అవసరం లేదు. ఒక వ్యాపారస్తుడు ఉన్నాడు అనుకున్నాం, ఆయన వ్యాపారాన్ని విస్తరించాలనుకుంటాడు. విస్తరించాలనుకున్నప్పుడు మరి కొంత లోన్కి వెళ్ళాల్సి వస్తుంది, కొంత అప్పు తీసుకోవాల్సి ఉంటుంది. మరి కొంత అప్పు అంటే మరి తీర్చాలి కదా, కొంత ఇబ్బందులు ఉంటాయి. వాటి గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. చక్కగా బ్యాంకు రుణాలు కూడా సకాలంలో మంజూరైపోతాయి కనుక వాటిని తీసుకుని వ్యాపార విస్తరణ చక్కగా చేసుకోవచ్చు, ధైర్యంగా ముందుకెళ్ళచ్చు. విద్యారంగంలో కూడా చాలా బాగుంది. కాకపోతే విద్యార్థుల విషయానికి వచ్చేటట్లయితే కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. ఎట్లాగంటే వీళ్ళు ఎక్స్పెక్ట్ చేసి చదివేది ఒకటైతే కొంచెం ఎగ్జామ్స్లో వచ్చేది వేరేది అవుతుంది. అట్లాగే వీళ్ళు ఫలానా యూనివర్సిటీలో సీట్ వస్తుంది అనుకుంటే వేరే యూనివర్సిటీలో సీట్ వస్తుంది. ఇట్లాంటివి కొన్ని ఉన్నాయి. వీటి రీత్యా ఏంటంటే వీళ్ళకి కొంత ఇబ్బంది కలుగుతుంది. దీని నుంచి బయటపడటానికి విద్యార్థులు మేధో దక్షిణామూర్తి స్తోత్రాన్ని చదువుకోవాలి.
మేధో దక్షిణామూర్తి స్తోత్రం చదువుకోవడం అంటే అది అందరికీ రాకపోవచ్చు. రానప్పుడు ఏం చేయాలంటే కనీసం ఉదయం స్నానం చేసి కాస్త ఈ ఫోన్లో పెట్టుకుని విన్నా కూడా సరిపోతుంది. ఈ మేధో దక్షిణామూర్తి స్తోత్రం చదువుకుంటే వీళ్ళకి ఫలితాలు వస్తాయి, మంచి రిజల్ట్స్ కూడా వస్తాయి. నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు పుష్కలంగా గోచరిస్తున్నాయి. ఇక వివాహ ప్రయత్నం చేసేటువంటి ధనురాశి వాళ్ళకి మాత్రం మంచి సంబంధాలు రావడానికి ఇంకొంతకాలం వేచి చూడాల్సిన పరిస్థితి గోచరిస్తోంది. అలాగే సంతానం కోసం ఎదురు చూసే వాళ్ళు కూడా మరికొంతకాలం ఎదురు చూడాల్సిన పరిస్థితి గోచరిస్తోంది. ఈ మాసంలో కనుక ఎవరైనా సరే సంతాన ప్రాప్తి కనుక కలిగితే కొంత వాళ్ళకి తల్లికి అంటే ఒక సపోజ్ ప్రెగ్నెన్సీ ఉండి ఈ మాసం కనుక డెలివరీ అయితే మాత్రం అధిక భాగం సిజేరియన్స్ అయ్యే అవకాశం ఉంది ఈ ధనురాశి వాళ్ళకి. అంటే కొంత అనారోగ్య సూచనలు, సిజేరియన్స్ అవటం, ఇటువంటి ఇబ్బందులు గోచరిస్తున్నాయి. ఇకపోతే రాజకీయ నాయకుల విషయానికి వచ్చేటట్లయితే ఆలోచించుకోవాల్సిన అవసరం లేదు. శని బలం బాగుంది. ఇక్కడ రాజకీయాల్లో నెగ్గాలంటే ఇప్పుడు ఈ నవగ్రహాలు శనీశ్వరుడు అనుగ్రహం కావాలి. కారణం ఏంటంటే రాచరికం ఉన్న రోజుల్లో రవిగ్రహం బలంగా ఉన్నవాళ్ళు రాజు అవుతారు. ఇది ప్రజాస్వామ్య యుగం. ప్రజాస్వామ్యానికి కారకుడు శని. ఈ శని వీళ్ళకి 3వ స్థానంలో కరెక్ట్ ప్లేస్లో ఉన్నాడు కనుక మేషరాశి వాళ్ళ తర్వాత గెలుపు గుర్రాలు ఎవరు అని అంటే వీళ్ళే. అంటే పక్కాగా వీళ్ళు గెలుస్తారు. వీళ్ళు ఏ పార్టీ నుంచి అంటే ఏ పార్టీ తరఫున పోటీ చేస్తే వాళ్ళు కూడా డెఫినెట్గా గెలుస్తారు. అయితే ఇక వ్యక్తిగత జాతకం చూడాలి. అది ఎప్పుడు అది కండిషన్ సప్లై లాగా అది ఉంటుంది. ఉన్నప్పటికీ కూడా అధిక భాగం ధనురాశి వాళ్ళు గెలిచే అవకాశాలు ఉన్నాయని చెప్పి సుస్పష్టంగా చెప్పవచ్చు. ఇవి ధనురాశి వాళ్ళకి సంబంధించిన ఫలితాలు. అయితే వీళ్ళకి అర్ధాష్టమ రాహు ప్రభావం వల్ల ఏమవుతుందంటే కొంచెం మాతృవంశ వర్గీయుల రీత్యా కానీ తల్లిగారికి కానీ కొంత అనారోగ్య సూచనలు ఏర్పడటం, కొన్ని ఇబ్బందులు రావటం అన్నీ ఉన్నా కానీ సమయానికి నిద్ర తిండి లేకపోవటం, ఇటు వల్ల కొంత అనారోగ్య సూచనలు ఏర్పడతాయి. కొంచెం హెల్త్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అలాగే వీళ్ళ హెల్తే కాదు, వీళ్ళ జీవిత భాగస్వామి హెల్త్ విషయంలో కూడా కొద్ది జాగ్రత్తలు పాటించడం చెప్పదగినటువంటి. ఓకే గురువు గారు, ధనుసు రాశి వారికి వచ్చేసి మే మాసంలోని ఏ విధంగా ఉండబోతుంది, ఆదాయం పరంగా కానీ కుటుంబ సమస్యల పరంగా కానీ వారికి ఏ విధంగా ఉండబోతుంది అనే వాటి గురించి మాకు తెలియచేశారు. ఇక మనం తదుపరి రాశి చూసుకున్నట్లయితే మకర రాశి. మరి ఈ మకర రాశి వారి యొక్క జాతకరీత్యా ప్రభావం ఒకసారి చూసుకొని వారికి కూడా మే మాసంలోని ఏ విధంగా ఉండబోతుంది అనే అంశం గురించి కూడా మాకు ఒకసారి తెలియచేయండి. మకర రాశి అంటే ఇక్కడ ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదాలు, శ్రవణ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ట నక్షత్రం 1, 2 నక్షత్ర పాదాల్లో జన్మించిన వాళ్ళందరినీ కూడా మనం మకర రాశి జాతకుల కింద పరిగణిస్తాం. వీళ్ళకి ఏలినాటి శని పీరియడ్ ఇంకా అవ్వలేదు. అంటే 2వ స్థానంలో శని సంచారం అనేటువంటిది జరుగుతోంది. కానీ గురుబలం పెరిగింది. అంటే గురుడు వృషభ రాశిలో మే 2వ తారీఖు వచ్చేటప్పటికి తన సంపూర్ణ శుభదృష్టితో మకర రాశిని చూడటం వల్ల వీళ్ళకి కొన్ని విషయాల్లో మంచి శుభ ఫలితాలు ఏర్పడబోతున్నాయి. అవి ఏంటంటే మొట్టమొదటి వాటి గురించి చెప్దాం. వాటిల్లో మొదటిది సంతాన పురోగతి చాలా బాగుంటుంది. మకర రాశి వాళ్ళ పిల్లలు ఎవరైతే ఉంటారో అభివృద్ధి పదంలో దూసుకెళ్తారు. అట్లాగే ఎవరైతే మకర రాశి వాళ్ళు అవివాహితులు ఉంటారో వివాహ యోగ్యమైన కాలం వీళ్ళకి మొదలైపోయినట్లు లెక్క. మంచి సంబంధాలు వస్తాయి. ఆ విషయంలో కూడా దిగులేదు. అలాగే మకర రాశిలో ఎవరైతే దురదృష్టవశాత్తు జాతక రీత్యా వివాహం అయ్యి ఫెయిల్ అయిపోయి డైవర్స్ తీసుకుని పునర్వివాహ ప్రయత్నాలు చేసేటువంటి వాళ్ళకు కూడా మంచి సంబంధాలు కుదరటం అనేటువంటిది తప్పనిసరిగా జరుగుతుంది. ఇక రాహుగ్రహ ప్రభావం వల్ల కావచ్చు, గురుగ్రహ ప్రభావం వల్ల కావచ్చు, వీళ్ళకి ఏ పని చేసినా ఈ మాసం నుంచి వీళ్ళకి అనుకూలత అనేది మొదలైంది. గతంలో ఏలినాటి శని ప్రభావ రీత్యా సుమారుగా 5-6 సంవత్సరాలుగా వీళ్ళు చాలా ఇబ్బందులు పడుతూ వస్తున్నటువంటి స్థితి నుంచి ఒక అడుగు వీళ్ళు బయటికి వేశారని చక్కగా చెప్పొచ్చు. ఈ విషయంలో ఆలోచించుకోవాల్సిన అవసరం లేదు. ఇక సాఫ్ట్వేర్ రంగంలో ఉండే వాళ్ళకి మాత్రం బాగాలేదు. కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిణామమే. కనుక వేరే ఉద్యోగం చూసుకోవాల్సిన పరిస్థితి వస్తే ఏమాత్రం ఆలోచించద్దు. ఇన్ని సంవత్సరాలుగా చేసిన కంపెనీ ఇది, దీన్ని ఎట్లా వదిలిపెట్టి వెళ్తాం, ఏమీ ఆలోచించుకోవాల్సిన అవసరం లేదు. మంచి అవకాశం వస్తే మాత్రం తప్పనిసరిగా జాబ్ మారిపోవటం అనేటువంటిదే సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి మకర రాశి వాళ్ళకి చెప్పదగిన సూచన. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగస్తులకి అయితే పర్లేదు, యావరేజ్గా బాగానే ఉంది. వాళ్ళకి ఫైనాన్షియల్గా బాగానే ఉంటుంది. కానీ ఇంకా ఉద్యోగంలో చికాకులు అనేవి పూర్తిగా తీరవు. అంటే కొంచెం టైం పడుతుంది వీళ్ళకి తీరడానికి. ఇక విద్యార్థులకి బాగుంది. విద్యాయోగం అయితే ఉన్నత స్థితికి, ఉన్నత విద్యాయోగం గోచరిస్తుంది.
ఇకపోతే రాజకీయ నాయకుల విషయానికి వచ్చేటట్లయితే మకర రాశి రాజకీయ నాయకుల గెలుపు అవకాశాలు కొంచెం 50-50గా ఉన్నాయి. అంటే అవతల వ్యక్తి బలంగా ఉంటే వీళ్ళు గెలిచే అవకాశాలు తక్కువ. మరి అవతల వ్యక్తి బలంగా ఉన్నాడా లేదా ఎలా తెలుస్తుంది అంటే, ఇందాక నేను చెప్పినట్లుగా మేషరాశిలో, వృషభ రాశిలో, అలాగే కర్కాటక రాశిలో, కన్యా రాశిలో, వృశ్చిక రాశిలో, తులారాశిలో వ్యక్తులు ఎవరైనా సరే అవతల అపోనెంట్ అంటే ప్రత్యర్థి నాయకుడు ఎవరైతే ఉంటారో ఆ రాశుల్లో ఉన్న వాళ్ళు ఉంటే వీళ్ళకి విజయ అవకాశాలు తగ్గుతాయి. అలా కాకుండా మిథున రాశిలో ఉన్నాడు అనుకోండి అవతల వ్యక్తి, వీళ్ళు గ్యారెంటీ గెలుస్తారు. అట్లాగే సింహరాశిలో ఉన్నాడు అనుకోండి అవతల పోటీ చేసే ప్రత్యర్థి, వీళ్ళు ఖచ్చితంగా గెలుస్తారు. అంటే మీనరాశిలో ఉన్న గ్యారెంటీకి గెలుస్తారు, కుంభరాశిలో ఉన్న గ్యారెంటీకి గెలుస్తారు. అట్లాగా వీళ్ళకి ఏంటంటే అవతల వాళ్ళని బట్టి కొంచెం ఫలితం అనేటువంటిది మారుతుంది. ఇక చివరిగా చెప్పాలంటే మకర రాశి వాళ్ళకి ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. ఏంటంటే వీళ్ళు సహజంగానే మంచి పట్టుదల ఉంటుంది. ఏ పనైనా మొదలు పెట్టారంటే పూర్తి చేసే వరకు వెనకాడరు. అంటే ఒక వెనకడుగు వేయడం అనేటువంటిది కానీ, సగంలో వదిలేయడం కానీ పొరపాటును కూడా చేయరు. వీళ్ళకి ఇంకొక కొత్త శక్తి కూడా వీళ్ళకి ఈ మాసం నుంచి కలుస్తుంది. ఏంటంటే వీళ్ళ అమాయకత్వం చూసి కానీ, అంటే వీళ్ళ అమాయకులు కారు కానీ కొంచెం అమాయకంగా కనబడతారన్నమాట. వీళ్ళ యొక్క ఫేస్ వాల్యూని బట్టి కానీ, దూర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు కానీ, బంధుమిత్రులు కానీ, అలాగే సమాజంలో పలుకుబడి పరపతి ఉన్నవాళ్ళు కానీ వాళ్ళంతటి వాళ్ళుగా వీళ్ళతో స్నేహం చేస్తారు. అంటే కొత్త పరిచయాలు ఏర్పడి తద్వారా వీళ్ళు చక్కగా వాళ్ళ నుంచి మంచి బెనిఫిట్స్ పొందగలుగుతారు. అంటే వీళ్ళని చూసి వాళ్ళు పాపం వీళ్ళకి ఏదో ఒక హెల్ప్ చేద్దాం అని చెప్పి చేస్తారు. వీళ్ళు ఏంటంటే వీళ్ళు అలా ప్రవర్తిస్తారు, అలా మాట్లాడతారు, అలా వాక్చాతుర్యం బాగుంటుంది. అంటే చక్కగా వాళ్ళని కన్విన్స్ చేయగలుగుతారు ప్రతి విషయంలో. తద్వారా వీళ్ళు మంచి శుభ ఫలితాలను పొందగలుగుతారు. అది ఈ మాసం నుంచి కొంచెం మరిన్ని శుభ ఫలితాలు ఏర్పడేటువంటి పరిస్థితి అయితే గోచరిస్తోంది. ఏదేమైనప్పటికీ అధిక భాగం శుభ ఫలితాలు అనేటువంటివి వీళ్ళకి గోచరిస్తున్నాయి. స్వగృహ యోగ్యత అనేది కూడా ఏర్పడుతుంది. ఒకవేళ ఆల్రెడీ గృహం ఉందండి, మాకు ఇంకేం ఏర్పడుతుందంటే కొత్తగా ఏదన్నా ప్రాపర్టీస్ కొంటాం అనేటువంటిది కూడా జరుగుతుంది అన్నమాట. అయితే అన్ని బాగున్నాయి, కానీ ఇక్కడ ఏలినాటి శని సంచారం అవ్వలేదు. ఇది కొంత ఇబ్బందికరమైన పరిస్థితి. కనుక ఏలినాటి శనికి సంబంధించి కొన్ని శాంతి పరిహార క్రియలు చేసుకోవాలి. వీళ్ళు ముఖ్యంగా ఏలినాటి శనికి ఏం చేస్తామంటే తిరునల్లారులో కానీ, శనిసింగణాపూర్లో కానీ, మందపల్లిలో కానీ తగిన శాంతి పరిహార క్రియలు జరిపించుకోవటం. ఒకవేళ అంత దూరం వెళ్ళగలిగితే మంచిది. వెళ్ళలేకపోతే మీ దగ్గరలో ఉన్నటువంటి నవగ్రహాలయంలో శనీశ్వరుడికి 8 శనివారాల పాటు తైలాభిషేకం జరిపించుకోవటం చేయాలి. అలాగే ఆంజనేయ స్వామిని పూజించటం చేయాలి. అలాగే వీళ్ళు శ్రవణ నక్షత్రం రోజున తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామిని దర్శించాలి. అలాగే ఒకవేళ కొంచెం కష్టం అనుకోండి అంత దూరం వెళ్ళటం, మీ దగ్గరలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో శ్రవణ నక్షత్రం రోజున స్వామివారికి ముదురు నీలం రంగు పట్టు వస్త్రాలు సమర్పిస్తే ఎంత కాదనుకున్న పనైనా సునాయాసంగా పూర్తయిపోతుంది. కనుక వీళ్ళు ఈ రకమైన పరిహార క్రియలు చేసుకుంటే చక్కటి శుభ ఫలితాలను పొందుతారని చెప్పడంలో అస్సలు ఆలోచించుకోవాల్సిన అవసరం లేదు. ఓవరాల్గా ఆలోచిస్తే వీళ్ళకి మంచి టైం అనేది స్టార్ట్ అయింది. వీళ్ళు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి రోజులు వీళ్ళకి మొదలైనవి. మే 2వ తారీఖు నుంచి మొదలైనవి. ఓకే గురువు గారు, మకర రాశి వారికి వచ్చేసి ఆదాయం పరంగా కానీ, లేదంటే కుటుంబ సమస్యల పరంగా కానీ వారికి ఏ విధంగా ఉంది, అలాగే వారి యొక్క జాతకంలో ఏమైనా చిన్న చిన్న దోషాలు, ఏలినాటి శని ప్రభావం ప్రస్తుతం అయితే నడుస్తుంది, సో దానికి వారు ఎటువంటి శాంతి పూజ చేస్తే బాగుంటుంది అనే దాని గురించి కూడా మాకు తెలియజేశారు. ఇక మనం తదుపరి రాశి ఒక్కసారి చూసుకున్నట్లయితే కుంభరాశి. మరి ఈ కుంభరాశి జాతకరీత్యా ప్రభావం ప్రకారం చూసుకున్నట్లయితే వారికి మే మాసంలోని వీరికి ఏ విధంగా ఉండబోతుంది అంటారు? ఇక్కడ కుంభరాశి అంటే ధనిష్ట నక్షత్రం 3-4 పాదాలు, శతభిష నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వభాద్ర నక్షత్రం 1, 2, 3 నక్షత్ర పాదాల్లో జన్మించిన వాళ్ళందరినీ మనం కుంభరాశి జాతకుల కింద పరిగణిస్తాం. అయితే ఈ మాసం వీళ్ళకి జన్మరాశిలోనే శని సంచారం జరుగుతోంది. అయితే గురుడు వచ్చేటప్పటికి 3వ స్థానం నుంచి 4లో ప్రవేశించాడు. ఇక్కడ వీళ్ళకి కొన్ని రంగాల్లో మంచి శుభ ఫలితాలు వస్తున్నాయి, కొన్ని రంగాల్లో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితులు గోచరిస్తున్నాయి. అవేంటనేవి మనం చెప్తాం. ఇక్కడ కుంభరాశి వారికి 2వ స్థానంలో
రాహు కుజుడితో కలిసి ఉండడం వల్ల ఆర్థిక పరమైన అంశాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటే ఎవరికి కూడా చేయబదులు కానీ అప్పు ఇవ్వడం కానీ పొరపాటును కూడా చేయకూడదు. ఒకవేళ తప్పనిసరిగా ఆర్థికపరమైన సహాయం ఎదుటి వాళ్ళకి అంటే స్నేహితులు కావచ్చు, బంధువులు కావచ్చు, వీళ్ళకి ఎవరికైనా చెయ్యాలి అనుకుంటే మీ శక్తికి మించి చెయ్యొద్దు. అంటే ఒక కోటీశ్వరుడు తన స్నేహితుడు అవసరం కోసం 1,00,000 రూపాయలు ఇవ్వాలంటే ఇచ్చేయగలుగుతాడు ఈజీగా. ఇచ్చేసేసి నాకు మళ్ళీ నువ్వు ఇవ్వాల్సిన అవసరం లేదు, నువ్వు ఉంచుకొని చెప్పేయటం మంచిది. అంతేగాని నీకు 5 లక్షలు అప్పు ఇస్తున్నాను లేదా 10 లక్షలు అప్పు ఇస్తున్నాను, నువ్వు నాకు తిరిగి కట్టు అన్నాడంటే మాత్రం తప్పనిసరిగా ఎక్కడో ఉన్న శత్రువుని తెచ్చి ఎదురుగా పెట్టుకున్నట్టే అవుతుంది. తద్వారా అనేక రకాల ఇబ్బందులు వస్తూ ఉంటాయి. మీ ముందు ఒక మాట, మీ వెనక ఒక మాట మాట్లాడే వాళ్ళు పెరిగిపోతుంటారు. అలాగే మీ ముందు గౌరవిస్తూ మీ వెనక గోతులు తీసేవాళ్ళు పెరిగిపోతుంటారు. రహస్య శత్రువులు పెరిగిపోతుంటారు. వాళ్ళని మీరు చాలా తక్కువ అంచనా వేస్తుంటారు. అంటే ఏం చేయగలుగుతాడు అతను, నన్ను ఏం చేయగలుగుతాడు, నా కింద పని చేస్తున్నాడు నా డ్రైవరు, లేదా నా కింద పని చేస్తున్నాడు అని చాలా చులకనగా చూస్తారు, అంటే చులకనగా ఆలోచిస్తారు. ఇలా ఆలోచించిన ప్రతిసారి కుంభరాశి వారికి చాలా పెద్ద దెబ్బలు తగులుతూ ఉంటాయి. ఇది వీళ్ళకి తెలియకుండానే చేస్తూ ఉంటారు. వీళ్ళు ఎలా ఆలోచిస్తారంటే ఇప్పుడు మా కింద పని చేస్తున్నాడు, అతనికి వాళ్ళ అమ్మాయి పెళ్ళికి డబ్బులు ఇచ్చాను కాబట్టి వాడు నాకు ఎందుకు ఎదురొస్తాడు అని అనుకుంటాడు. కానీ విచిత్రమైన విషయం ఏంటంటే ఇతనికి ఎక్కువ శాతం ద్రోహం చేసేది వాడే అయి ఉంటాడు. తెలియకుండానే నట్టేట ముంచేస్తారు. ఇటువంటి ఇబ్బందులు అనేటువంటివి వీళ్ళకి ఏలినాటి శని ప్రారంభం నుంచి మొదలైనవి, ఇప్పుడు కొనసాగుతున్నాయి, ఇంకా 2 ఏళ్ల పాటు కొనసాగుతూ ఉంటాయి. కనుక ఈ విషయంలో ఎవరిని తక్కువ అంచనా వేయకూడదు. ఇది ముఖ్యంగా కుంభరాశి వాళ్ళకి చెప్పదగినటువంటి సూచన. ఎవరిని తక్కువగా మాట్లాడకూడదు. అంటే తన కింద స్థాయి వాళ్ళనైనా గౌరవించి మాట్లాడడం అనేటువంటిది నేర్చుకోవాలి. ఇట్లాంటివి నేర్చుకునేటట్లయితే కుంభరాశి వాళ్ళు చక్కగా సక్సెస్ఫుల్గా కెరీర్ని బిల్డ్ చేసుకోగలుగుతారు. ఇక కుంభరాశిలో విద్యార్థులకు వచ్చేటప్పటికి కొంచెం మరపు వస్తూ ఉంటుంది. అంటే చదివిన విషయాలు కొంచెం సమయానికి గుర్తురావు. కనుక దాన్ని డెవలప్ చేసుకోవడానికి ఖచ్చితంగా మేధో దక్షిణామూర్తి స్తోత్రాన్ని చదవాలి, లేదా విన్నా సరిపోతుంది. ఉదయం పూట స్నానం చేసి ఒక 10 minutes 5 to 10 minutesలో విన్నా కూడా మనకి విద్యాయోగం బాగుంటుంది, ఉత్తీర్ణత శాతం కూడా బాగుంటుంది. ఇక వివాహ ప్రయత్నం చేసేటువంటి వాళ్ళకి మాత్రం మంచి సంబంధాలు రావడానికి ఇంకొంతకాలం ఎదురు చూడాల్సిన పరిస్థితి కుంభరాశి వాళ్ళకి గోచరిస్తోంది. సంతానపరమైన పురోగతి అయితే బాగుంది, సంతాన ప్రాప్తి కూడా కలుగుతుంది. ఈ మాసం ఎవరైతే కుంభరాశి వాళ్ళకి సంతానం కలుగుతుందో వాళ్ళకి ఎక్కువగా సిజేరియన్స్ జరిగే అవకాశాలు గోచరిస్తున్నాయి. అంటే కొంచెం డెలివరీ అయిన తర్వాత కొంత అనారోగ్య సూచనలు, ఇటువంటి ఇబ్బందులు కొంత గోచరిస్తున్నాయి. ఇక ఈ కుంభరాశి వాళ్ళకి జన్మశని సంచారం వల్ల ప్రతి పని కోసం చాలా ఓర్పుగా ఎదురు చూడాల్సిన పరిస్థితి గోచరిస్తోంది. ఇక్కడ కుంభరాశి వాళ్ళకి సహజంగానే సూక్ష్మ బుద్ధి ఉంటుంది. రేపు జరగబోయే అంశాన్ని ఇవాళ వీళ్ళు చెప్పగలుగుతారు, కనీసం గెస్ చేయగలుగుతారు. 6th సెన్స్ బలంగా పనిచేస్తుంది. అనేక రకాలైనటువంటి గూఢ విద్యలు వీళ్ళ దగ్గర ఉంటాయి. అంటే బయట వాళ్ళకి తెలియని అనేక రకాలైనటువంటి శక్తులు కుంభరాశి వాళ్ళు ఇమిడి ఉంటాయి. ఆ శక్తులను వీళ్ళు గమనించరు. అంటే వాళ్ళకున్న క్యాపబిలిటీ ఏదైతే ఉంటుందో అది వాళ్ళు గమనించుకోలేరు. గమనించుకోలేకుండా మా వల్ల ఏమవుతుందిలే అని అట్లాగా కామ్ డౌన్ అయిపోతుంటారు. అది వీళ్ళు ఎవరిది వాళ్ళు తెలుసుకోవాలి. తెలుసుకుంటే ఖచ్చితంగా జీవితంలో ముందంజ వేయగలుగుతారు. ఇక్కడ మరింత ఇబ్బందికరమైన అంశం ఏంటంటే జన్మరాశిలో శని సంచారం జరిగేటప్పుడు కొంత మతిమరుపు కూడా వస్తుంది. అంటే సరైన సమయానికి సరైన విషయాలు గుర్తుకు రానప్పుడు సరైన నిర్ణయం చేయలేము. ఒక వ్యాపారస్తుడు ఉన్నాడు, ఒక నిర్ణయం తీసుకోవాలనుకున్నప్పుడు ఇన్ టైంలో కరెక్ట్గా నిర్ణయం తీసేసుకోకపోతే ఏమవుతుంది, నష్టం వస్తుంది. ఇటువంటివి జరగకుండా తప్పనిసరిగా వ్యక్తిగత జన్మజాతక రీత్యా శాంతి పరిహార క్రియలు ఖచ్చితంగా కుంభరాశి వాళ్ళు జరిపించుకోవాలి. వాటితో పాటుగా కూడా ఈ శనీశ్వరుడికి సంబంధించినటువంటి పరిహారాలు, అంటే ఏలినాటి శని పోవడానికి మందపల్లిలో కానీ, శనిసింగనాపూర్లో కానీ, తిరునల్లారులో కానీ శనీశ్వరుడికి తైలాభిషేకం జరిపించుకోవటం వంటి కార్యక్రమాలు చేసుకోవాలి. ప్రతినిత్యం హనుమాన్ చాలీసా పారాయణ చేయాలి. ఇలాంటివి చేస్తే వీళ్ళకి ఇబ్బందులు అనేటువంటివి తొలగిపోతాయి. సాఫ్ట్వేర్ రంగంలో ఉండేటువంటి వాళ్ళకి బాగాలేదు, వేరే జాబ్ ఆఫర్ కనుక వస్తే వెంటనే వెళ్ళిపోండి. ఇక రాజకీయ నాయకుల విషయానికి వచ్చేటట్లయితే అంత అనుకూలంగా లేదు.
కొంచెం వ్యతిరేకమైనటువంటి స్థితే సూచిస్తోంది. గెలిచిన వీళ్ళు ఒకవేళ వాళ్ళ వ్యక్తిగత జన్మజాతకంలో దశాంతర దశలు బలంగా ఉండి గెలిచిన వాళ్ళ పార్టీ అధికారంలోకి రాకపోవచ్చు. ఇటువంటి ఇబ్బందులు అనేటువంటివి గోచరిస్తున్నాయి. ఓకే. కుంభరాశి పురుషుల కంటే స్త్రీలకు బాగుంది. మిగతా అన్ని అంశాలు అంటే గృహపరంగా కానీ, జీవిత భాగస్వామి పరంగా కానీ, పిల్లల పరంగా కానీ ఈ స్త్రీలకి బాగుంది. పురుషులతో పోలిస్తే స్త్రీలకి కొంచెం బెటర్ అనేటువంటిది గోచరిస్తాం. ఓకే గురువు గారు, కుంభరాశి వరకు వచ్చేసి మే మాసంలోనే ఏ విధంగా ఉండబోతుంది అనే దాని గురించి అయితే మాకు తెలియజేశారు. ఇక మనం చివరి రాశి, తదుపరి రాశి ఒక్కసారి చూసుకున్నట్లయితే మీనరాశి. మరి ఈ మీనరాశి వారికి కూడా మే మాసంలోనే ఏ విధంగా ఉండబోతుంది అంటారు గురువు గారు? ఇంకా మీనరాశి అంటే అమ్మ, పూర్వభద్ర నక్షత్రం 4వ పాదం, ఉత్తరాభద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, రేవతి నక్షత్రం 1, 2, 3, 4 నక్షత్ర పాదాల్లో జన్మించిన వాళ్ళందరినీ కూడా మనం మీనరాశి జాతకుల కింద పరిగణిస్తాం. అయితే ఈ మీనరాశి వాళ్ళకి ఏలినాటి శని ప్రారంభమైంది, చాలా కాలం అయింది. అయితే దాంతోపాటుగా వీళ్ళకి ఈ మాసం నుంచి ఇంకొక చిన్న ఇబ్బంది ఏమొస్తుందంటే, ఈ వృషభ రాశిలోకి గురుడు 3వ స్థానంలో సంచరిస్తున్నాడు. అంటే 3వ స్థానంలో గురుడు వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోవటం వల్ల ఏమవుతుందంటే, వీళ్ళకి తెలియకుండానే ఈ నెల నుంచి వీళ్ళు ఫైనాన్షియల్గా కొత్త చిక్కుల్లోకి వెళ్ళిపోతారు. ఎలా వెళతారంటే, ఇక్కడ మనకి తెలియకుండా కొన్ని చోట్ల పెట్టుబడులు పెట్టడం, అవి కొంత స్టక్ అయిపోవటం, ఆ డబ్బు తిరిగి రాకపోవటం, అలాగే కొన్ని స్టాక్స్లో షేర్స్లో పెట్టడం, అవి కొంత లాస్ అవ్వటం, ఇటువంటివి జరిగే పరిస్థితులు ఉన్నాయి. కనుక మీనరాశి వాళ్ళకి మరి ముఖ్యంగా ఈ మాసం చెప్పదగినటువంటి సూచన ఏంటంటే, మీకు అనుభవం లేని రంగంలో పెట్టుబడులు పెట్టవద్దు. లేని రంగంలో పెట్టుబడులు పెట్టాలనిపిస్తుంది మన ఈ నెల నుంచి. తగ్గట్టు ఫలితాలు అలాగే ఉంటాయి కదా. మనకు అన్నీ తెలిస్తేనే పెట్టుబడి పెట్టాలి, మనకి అన్నీ తెలిసిన చోటే డబ్బు పెట్టాలి. అలా కాకుండా ఏం తెలియని రంగంలో పెడితే ఫలితాలు అలా ఉంటాయి. కనుక ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అనవసరమైన చోట పెట్టుబడి పెట్టద్దు. మరి పెట్టకపోయినా జాతకరీత్యా డబ్బు పోవాల్సింది పోతుంది కదా. మరి దానికి ఏం చేయాలంటే, మీనరాశి వాళ్ళకి బెస్ట్, అత్యంత ఉపయోగకరమైనటువంటి సూచన ఏంటంటే, ఎవరైనా సరే మీ దగ్గర కొంచెం ఆర్థికంగా డబ్బు కనుక ఉండేటట్లయితే ఈ మాసం నుంచి వీలైనంత వరకు ఒక ఇల్లు, స్థలము, పొలము, ఫ్లాట్ ఏదైనా సరే ఇండివిజువల్గానో ఏదైనా కానీ కొనుక్కోండి. ఒకటి కొనుక్కుంటే ఏం జరుగుతుంది, సహజంగానే ఏదైనా కొనాలంటే కొంత డబ్బు మనం చేతి తీసుకుంటాం, కొంత రుణం తీసుకొచ్చుకుంటాం. ఆ తీసుకొచ్చినప్పుడు ఆటోమేటిక్గా మన చేతిలో ఉన్న డబ్బులు అయిపోతాయి, రుణము తెచ్చుకున్నప్పుడు సహజంగా ఏమవుతుందంటే మన చేతిలో డబ్బులు అయిపోతుంది, ఏలినాటి శని శాంతిస్తుంది. కాబట్టి ఇలా చేసుకుంటే మీకు ఒక స్థిరాస్తి ఏర్పడుతుంది, అలాగే డబ్బు నష్టపోకుండా ఉంటారు. అయితే ఇలా చేయండి. అలా కాకుండా ఏ స్నేహితుడు చెప్పాడనో, ఫలానా బంధువు చెప్పాడనో, మరొకళ్ళు చెప్పారనో కనుక పెట్టుబడులు పెడితే ఫలితాలు మాత్రం చాలా వ్యతిరేకంగా ఉంటాయి, ఆర్థికంగా నష్టపోయే పరిస్థితి ఉంటుంది. ఇక్కడ మెయిన్ రాశి వాళ్ళకి ఇంకో సమస్య ఏంటంటే, జన్మరాశిలోనే రాహువు, కుజుడు, సప్తమంలో కేతువు సంచరిస్తున్నారు. అంటే వీళ్ళకి ఒక పక్క కాలసర్పదోషం బలంగా ఉంది, ఒక పక్క వచ్చేటప్పటికేమో ఏలినాటి శని బలంగా ఉంది, గురుబలం తగ్గుతోంది. ఈ ఏలినాటి శని ఎఫెక్ట్ ఉన్నా కూడా గురుబలం ఉంది కనుక వీళ్ళు ఇప్పటిదాకా నెట్టుకొచ్చారు. ఈ మాసం నుంచి గురుబలం తగ్గుతోంది కనుక మీరు చేయాల్సిందల్లా ఏంటంటే, దైవానుగ్రహాన్ని, గురుబలాన్ని పెంచుకోవాలి అని అంటే సద్గురువులను ఆశ్రయించాలి. ఇందాక నేను చెప్పినట్లుగా సద్గురువులు అంటే వేషభాషలను బట్టి నిర్ణయించకూడదమ్మా. సద్గురువులు వేరుగా ఉంటారు. వాళ్ళు ఎవరు మేము గురువులు అని చెప్పుకొని డప్పు కొట్టుకుని తిరగరు. వాళ్ళు ఏంటంటే గుంపనగా ఉంటారు, పాత్ర తిరిగి ఆశీర్వదిస్తారు, పాత్ర తిరిగి చేరదీస్తారు. అంటే అవతల వాళ్ళ యొక్క స్తోమత అంటే ఫైనాన్షియల్ స్తోమతని కాదు, మనస్తత్వాన్ని బట్టి వాళ్ళు ఆశ్రయిస్తారు అన్నమాట. అలా సద్గురువుల్ని వెతుక్కుని ఆశ్రయించుకోవాలి. ఇవన్నీ రోజుల్లో కలియుగంలో కష్టం కనుక చేయవలసినటువంటి పరిహారం ఏంటంటే, గురుబలం పెంచుకోవడానికి మేధో దక్షిణామూర్తి స్తోత్రాన్ని చదువుకోవటం కానీ, దత్తాత్రేయ స్వామి వారి మందిరాన్ని సందర్శించటం కానీ, సరే ఇవి కూడా ఏమీ చేయలేకపోతే ప్రతిరోజు గురుచరిత్ర పారాయణ చేయటం. అంటే గురుచరిత్ర అని ఉంటుంది, దత్తాత్రేయ స్వామి వారి చరిత్ర. అది అంటే 3 అవతారాలు ఉంటాయి. దత్తాత్రేయ స్వామి వారు, శ్రీపాద శ్రీవల్లభులు, శ్రీ నృసింహ సరస్వతి, 3 అవతారాల్లో దత్తాత్రేయ స్వామి వారు ఉద్భవిస్తారు. ఆయన యొక్క చరిత్రని పారాయణ చేసుకుంటే, నిష్టగా నియమంగా పారాయణ చేసి గురువారి నియమాలు పాటిస్తే, ఒక్క గురువు అనుగ్రహం ఉంటే ఎన్ని గ్రహాల తేడా ఉన్నా ఇబ్బంది ఉండదు.
మీన రాశి వాళ్ళకు ఉన్న ప్లస్ పాయింట్ కూడా అదే. వీళ్ళకి గురువు యొక్క బలం, దైవానుగ్రహం బలంగా ఉంటాయి. కాబట్టి ఎన్ని సమస్యలు వచ్చినా లాస్ట్ మినిట్లోనే ఎస్కేప్ అయిపోతారు. కాబట్టి అటువంటి స్థితి ఉంది కనుక కొంచెం ఇబ్బందికరమైన టైం వచ్చింది కనుక వీళ్ళు కొంచెం ఈ గురుచరిత్ర పారాయణ చేస్తే చక్కటి స్థితికి వెళ్ళగలుగుతారు. ఇక మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే వీళ్ళకి కానీ వీళ్ళ జీవిత భాగస్వామికి కానీ ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఈ మాసం నుంచి కొంత సర్జరీస్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అంటే ఏదైనా చిన్న చిన్న పట్టం వల్ల దెబ్బలు తగలటం వల్ల కానీ, అంటే శస్త్రబాధ, దెబ్బలు తగలటం, గాయాలు అవ్వటం ఇటువంటివి కొంచెం ఉన్నాయి. ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్తగా ఉండాలంటే ఏం చేయాలి? బయటికి పోకుండా ఉండలేము, ఎవరి పని వాళ్ళు చేసుకోవాల్సిందే. కొంచెం సెల్ఫ్ డ్రైవింగ్ తగ్గించుకోవాలి. అంటే లాంగ్ డ్రైవ్ వెళ్ళాలనుకోండి, డ్రైవర్ని పెట్టుకోండి. అట్లాగే ఈ పిల్లలు ఉన్నారనుకోండి, మీనరాశి పిల్లలు కొంచెం ర్యాష్ డ్రైవింగ్ చేస్తుంటారు, స్నేక్ డ్రైవింగ్ అని చేస్తుంటారు, బండిని అటు పడుకోబెట్టి ఇటు పడుకోబెట్టి తిప్పుతారు. ఏ పని చేయకూడదు. అట్లాగే ఈ పిక్నిక్స్కి ఇలా వెళ్ళినప్పుడు సెల్ఫీస్ తీసుకుంటూ ఈ జలపాతాల దగ్గర ఇట్లా రిస్కీ ప్లేసెస్లో తీసుకోవటం ఇలాంటివి మాత్రం మీనరాశిలో ఉన్నటువంటి వాళ్ళు, ముఖ్యంగా యువతి యువకులు మాత్రం చేయకూడదు. ఒకవేళ మీ పిల్లలు ఎవరైనా మీనరాశి వాళ్ళు అంటే తల్లిదండ్రులకు స్ట్రిక్ట్గా చెప్పాలి. ఏం చెప్పాలంటే ఈ పిచ్చి పనులు చేద్దామా, బాగాలేదు అని చెప్పాలి. మరి ముఖ్యంగా ఈ మాసం ఇంకా జాగ్రత్తగా ఉండాలి. ఈ మాసం ఎవరైనా సరే, స్త్రీలు ఎవరైనా సరే ఈ సంతాన ప్రాప్తి కలుగుతుంది అనుకోండి, అంటే డెలివరీ అవుతుంది మాత్రం వీళ్ళు ఖచ్చితంగా సిజేరియన్ పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. నార్మల్ డెలివరీ అవకాశాలు దాదాపుగా లేవు. కాబట్టి ఇటువంటి పరిస్థితులు వీళ్ళకు ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ వీళ్ళు సర్పదోషానికి శాంతి పరిహార క్రియలు జరిపించుకోవటం, వ్యక్తిగత జన్మజాతక రీత్యా శాంతి పరిహార క్రియలు జరిపించుకోవటం, ఏలినాటి శనికి సంబంధించినవి చేసుకోవటం, ఇటువంటి పరిహారాల మీద కొంత ఎక్కువ బేస్ అవ్వాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. సాఫ్ట్వేర్ రంగంలో ఉండేటువంటి వాళ్ళు ఇందాక నేను చెప్పినట్లుగా వీళ్ళకి అనుకూలంగా లేదు కనుక కొత్త జాబ్కి వెళ్ళిపోండి. అసలు ఏమాత్రం ఆలోచించద్దు. రాజకీయ నాయకుల విషయానికి వచ్చేటట్లయితే మాత్రం కొంచెం విజయావకాశాలు తక్కువ ఉన్నాయని చెప్పొచ్చు. ఏదైనా వ్యక్తిగత జాతకం చూడాలి, కానీ మిగతా రాసుల వాళ్ళతో పోల్చుకుంటే వీళ్ళకి విజయావకాశాలు కొంచెం తక్కువ ఉన్నాయని చెప్పక తప్పదు. ఓకే గురుగారు, ద్వాదశ రాశులలోని 12 రాశుల వారికి మే మాసంలోని వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి అనే అంశం గురించి అయితే మాకు చాలా చక్కగా తెలియజేశారు. ధన్యవాదాలు. స్వస్తి.